దేవా ప్రభా వారు ఎక్కడ ప్రభా వచ్చి అయా ప్రభా వెళ్ళక దేవా ప్రభా వారు నీ మాటలు యందు ఆనాడు ప్రభా లుదియా నీ మాటలు యందు లక్ష్యం ఉంచి తనను తన ఇంటి వారిని రక్షణ పొందుతూ వచ్చారు ప్రభా. ఆ రీతిగా ప్రభు అయా ప్రభా ఇక్కడికి వచ్చిన బిడ్డలు అయా ప్రభా నీ మాటలు యందు లక్ష్యం ఉంచి అయా ప్రభా వారి జీవితాల్లో ప్రభా మిమ్మల్ని కలిగి ఉండేలాగా మీరు సహాయం దయచేయండి, కృప చూపించండి ప్రభా, జ్ఞాపకం చేసుకోండి. అలాగే ప్రభా అయా రక్షింపబడిన మేము కూడా ప్రభు దేవా ఇంకను ఆత్మీయంగా మా జీవితాల్లో ప్రభా ఎలాగ ఎదగాలో ఇంకను ప్రభు మేము ఏం నేర్చుకోవాలో ఎలాగ జీవించాలో మమ్మల్ని మేము కూడా ప్రభా ఇంకా ఆత్మీయంగా కట్టుకొంటకు మాకు సహాయం దయచేయండి ప్రభా, కృప చూపించండి. ఈ రీతిగా ప్రభా ఎవరికి ఏవైతే అవసరమైనాయో ప్రభా మీ దాసు నిలబెట్టి మీ ఆత్మతో నింపి మీరు స్పష్టంగా మాట్లాడే దేవుడో ప్రభు, ఆ మాటల యందు మేము విని విడిచిపెట్టే వారంగా కాక ప్రభా విని వాటి ద్వారా మేము మేలు పొందేవారుగా మా జీవితాలను మేము సరి చేసుకునేవారుగా నీ సన్నిధిలో నీ స్వారూప్యతలోకి వచ్చేలాగున ప్రభు మమ్మల్ని మేము సరి చేసుకునేలాగున కట్టుకునేలాగున మీరు సహాయం దయచేయండి ప్రభా, కృప చూపించండి. అయా ఈ కూడిక ద్వారా అనేకులు మేలు పొందినట్లు మరి ముఖ్యంగా ఎవరైతే మిమ్మల్ని ఎరక్కున్నారో తండ్రి అటు వారందరూ కూడా ప్రభు హయా ప్రభు రక్షణ పొందినట్లు ప్రభు వారి మనోనేత్రాలు వెలిగించబడినట్లు హయా ప్రభు ఆనాడు మీరు సముద్ర తీర ప్రాంతాల్లో ఆ గలలియ ఆ నఫ్తాలి ప్రాంతాల్లో సంచరిస్తూ ఉన్నప్పుడు అనేక మంది చీకటిలో ఉన్నారు, మరణ ఛాయలు కూర్చుని ఉన్న వారందరికీ మీ ఆశ్చర్యకరమైన వెలుగును ప్రసరింపజేసిన దేవుడో ప్రభు. ఈనాడు అలాంటి స్థితిలో ఎవరైతే ఉన్నారో ప్రభు వారందరి మనోనేత్రాలను వెలిగించి మీ యొక్క ఆశ్చర్యకరమైన వెలుగు వాళ్ళ మీద ప్రభు నింపుతూ రండి ప్రభు, మీ వెలుగులోనికి వాళ్ళని నడిపించండి. మీరే మార్గము సత్యము జీవము అని తెలుసుకోలాగా మీరు వారికి సహాయం దయచేయండి ప్రభు, కృప చూపించండి. ఈ కూడిక ద్వారా అనేకులు మేలు పొందినట్లు వచ్చిన మేమందరం కూడా మేలు పొందినట్లు ప్రభు మీరు సహాయం చేయమని ఈ కూడిక అంతట్లో ఆదినునే అంతవరకు మీరే అధ్యక్షత వహించమని కృప చూపించమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఇంకొకళ్ళు క్లుప్తంగా చేయండి సహోదరులు. అయినా మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ వస్తున్నాం ప్రభువా. మహోన్నతుడగు దేవ మహిమగల రాజా పరిశుద్ధుడగు తండ్రి మీ సన్నిధానంలో ప్రభువా చేరి ఉండే భాగ్యం దేవ నాకు మాకు మీరు అనుగ్రహించిన విధానాన్ని బట్టి స్తోత్రాలు ప్రభువా, వందనాలు చెల్లించుకుంటూ వస్తున్నాం తండ్రి దేవా. మరి తండ్రి సాయంత్రం ప్రభువా మీటింగ్లో కూడా ప్రభువా తోడుగా ఉండండి ప్రభువా, మీ దాసుల్ని కూడా దేవా మీరు నడిపించినందుకు వందనాలు ప్రభువా దేవా. మరి మీ యొక్క బిడ్డలను కూడా నడిపించారు, అందుని బట్టి వందనాలు ప్రభు. ఇంకా రావాల్సిన వారందరినీ కూడా దేవా మీరే నడిపించవలసిందిగా వేడుకుంటూ వస్తున్న ఎవరు కూడా ఆగిపోకుండా దేవా వారందరూ కూడా ప్రభు మీ సన్నిధికి వచ్చేవారిగా సిద్ధపరచండి దేవా. మీరే ప్రభు నడిపించవలసిందిగా వేడుకుంటూ వస్తున్నాం ప్రభు. ఇక్కడ మీటింగ్ అంతట్లో కూడా దేవా మీ యొక్క నడిపింపును ప్రభు అనుగ్రహించండి తండ్రి దేవా. పరిశుద్ధాత్మ దేవా మీ యొక్క నడిపింపును దేవా మీరే అనుగ్రహించవలసిందిగా వేడుకుంటూ వస్తున్నాం తండ్రి. రక్షణ పొందిన దేవా మేమందరం ప్రభా మీలో ఎదుగునట్లు సహాయం చేయండి ప్రభా, తోడుగా ఉండండి దేవా. పాటల విషయంలో సహాయం చేయండి తండ్రి, వాయిద్యములు వాయించే విషయంలో తోడుగా ఉండండి. మైక్ సిస్టమ్ అంతట్లో కూడా ప్రభా మీ సాధనలో ఉంచుకోవాల్సిందిగా ప్రార్థిస్తూ వస్తున్నాం తండ్రి దేవా. కరెంటును కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా, ఏ ఇబ్బంది లేకుండా దేవా. ప్రతి విషయంలో ప్రభా మీరే సహాయం చేయవలసిందిగా వేడుకుంటూ వస్తున్నాం తండ్రి. మీరు మాకు సహాయం చేసే గొప్ప దేవుడు దేవా తండ్రి, ఆదుకునే దేవుడు, అన్ని విషయాల్లో ప్రభా మీరు తోడుగా ఉన్న దేవుడు ప్రభా, మా దేవుడు మా రక్షకుడుగా ప్రభా మీరున్నందుకై వందనాలు చెల్లించుకుంటూ వస్తున్నా. మీరే సహాయం చేయండి. నిలబడుతున్న మీ దాసుని కూడా ప్రభా అభిషేకించి ప్రభా వాడుకోండి తండ్రి దేవా. ప్రతి ఒక్కరితో ప్రభా మీరే మాట్లాడండి. ప్రాంతంలో ఉన్నవారు కూడా దేవా మీ అందు విశ్వాసం ఉంచినట్లు సహాయం చేయండి తండ్రి దేవా. ఎవరైతే రక్షణ లేకుండా ఉన్నారో ప్రభా వారి హృదయాలు దేవా తెరవబడుటకు సహాయం చేయండి తండ్రి దేవా. ఆనాడు జక్కేను దర్శించిన దేవుడు ప్రభా దేవ. ఈ ప్రాంతంలో ఉన్న వారందరినీ కూడా ప్రభా మీ వైపు ప్రభా తిరుగునట్లు సహాయం చేయండి ప్రభా. వాక్యం ఎక్కడ వృధాగా వెళ్లకుండా హృదయాల్లో ప్రభు మీ యొక్క వాక్యం పనిచేయనట్లు దేవా. మంచి నేల మీద పడిన విత్తనం ఏ విధంగా మొలకెత్తిందో తండ్రి దేవా నూరంతలుగా ప్రభా ఫలించినట్లు సిద్ధపరచండి ప్రభా. తోడుగా ఉండవలసిందిగా వేడుకుంటూ ప్రభా అన్ని విషయాల్లో మీ సహాయం దయచేయండి. అందరినీ ప్రభా మీరే నడిపించండి. హోరేబు నుంచి దేవా, మరి హెర్మోన్ నుంచి ప్రభా, సియోను నుంచి తండ్రి మీ యొక్క బిడ్డలందరినీ కూడా దేవా మీరే నడిపించవలసింది
నడిపించవలసిందిగా వేడుకుంటూ సమస్తం మీకు అప్పగించుకుంటూ ప్రభు మీ యొక్క ఆది అంతము ప్రభు మీరు తోడుగా ఉన్న దేవుడు ప్రభు నడిపించే దేవుడు తండ్రి అన్ని విషయాల్లో మీ కృపను అనుగ్రహించవలసిందిగా వేడుకుంటూ ప్రభు అనేక విధాలుగా తండ్రి దేవ నాతో మాతో మీరు మాట్లాడుతూ వస్తున్నారు ప్రభు ఆ మాటలన్నిటిని బట్టి వందనాలు ప్రభు ఎక్కడ విడిచిపెట్టకుండా ప్రభు మా హృదయాలు భద్రపరచుకొని దేవ వాక్యానుసారంగా ప్రభు జీవించి ప్రభు ప్రవర్తించినట్లు దేవ నన్ను మమ్మల్ని అందరినీ ప్రభు సిద్ధపరచవలసిందిగా వేడుకుంటూ సమస్త మీకు అప్పగించుకుంటూ మీ కృపను కోరుకుంటూ యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామం స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, మహిమ కలిగినటువంటి రాజా మహాపరిశుద్ధుడా, మీ ఘనమైన నామమును బట్టి యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమును బట్టి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ మిమ్మలను పూజిస్తూ మిమ్మల్ని కీర్తిస్తూ కొనియాడుచుకుంటున్నాం. మీరు అనుగ్రహించిన మరొక మంచి శుభదినాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఈ దినమంతట్లో మీరు మాకు చాలిన దేవుడుగా ప్రభుగా ఉన్నందుకే మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. నీ గ్రంథంలో రాయబడి ఉంది, సామెతలు 3:2, దీర్ఘాయువు సుఖజీవంతో గడుచు సంవత్సరాలు శాంతి నీకు కలుగునని రాయబడి ఉంది. అవును ప్రభువా, ఈ 2024 సంవత్సరం ఆరంభం నుండి ఇంతవరకు మీరు కాచి కాపాడి భద్రపరిచి మా ఆయుష్ను పొడిగించి జీవిత యాత్రలేని ఇరుకులు ఇబ్బందులు పరిస్థితులు ప్రభావాలు ఉన్నప్పటికీ మీరు క్షేమాన్నిచ్చి నెమ్మది లేని పరిస్థితులు జీవిత యాత్రలో నిరాశ నిస్పృహ పరిస్థితుల్లో కూడా మీ శాంతిని మీ సమాధానాన్ని ఇచ్చి మమ్మల్ని నడిపిస్తూ వచ్చినందుకే మీకు స్తోత్రాలు. నీ గ్రంథంలో రాయబడి ఉంది, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన యేసు క్రీస్తు అని. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము అని. అవును ప్రభా, మిమ్మల్ని అంగీకరించడం ద్వారా మిమ్మలను కలిగి ఉండడం ద్వారా ఈ జీవిత యాత్రలో అసమాధానంలో ఉన్న మా జీవితాలు సమాధానంలోనికి నడిపించినందుకు స్తోత్రాలు. లోకాన్ని ప్రేమించిన వారం, చెడుగును పాపాన్ని ప్రేమించిన వారం, బహు దుష్టులుగా జీవించినటువంటి వారం, ఏ మంచి ఏ నీతి ఏ యోగ్యత లేనటువంటి వారం, మా పాపమును బట్టి మా శరీరంలో ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నటువంటి వారం, పాపమును బట్టి నెమ్మది లేనటువంటి జీవితంలో ఉన్నటువంటి వారం, దుష్టులకు నెమ్మది ఉండదని నా దేవుడు సెలవిచ్చున్నాడని రాయబడిన ప్రకారం చెడుగులో దుష్టత్వంలో పాపం వలన కలుగు భ్రమచేత మోసపోయి లోకంలో జీవించిన మమ్ములను మీరు ప్రేమించినందుకు స్తోత్రాలు. మమ్మల్ని వెదకి రక్షించడానికి ఈ లోకానికి వచ్చిన దేవుడుగా ఉన్నందుకై మిమ్మలను స్తుతిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ ఉంటున్నాం. దేవా, మా కొరకు కలువరి సిలువలో మీరు బలైపోయినందుకు స్తోత్రాలు. మీ యొక్క రక్తమంతయు కలువరిశిలో ధారలుగా మా కొరకు కార్చినందుకు స్తోత్రాలు. మా కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన గొప్ప దేవుడుగా మీరు మాకు ఉన్నందుకై మిమ్మలను స్తుతిస్తూ ఆరాధిస్తూ పూజిస్తూ ఉంటున్నాం. ఈనాడు తండ్రి, నీ కుమారుడు కాచిన రక్తధారలలో మా యొక్క ప్రతి పాపమును కడిగారు, మమ్మలను పరిశుద్ధపరిచారు, మమ్మలను నీతిమంతులుగా తీర్చారు, మా దోషములను క్షమించారు, గొప్ప రక్షణ మీరు మాకు అనుగ్రహించారు. దేవ, మరణానికి పాత్రులమైన మమ్మలను మరణములోని జీవములోనికి దాటింపజేశారు. శాపగ్రస్తులమైన మమ్మలను ఆశీర్వాదం అనుభవంలోకి తీసుకొని వచ్చారు. ఆత్మీయ అందులమైనటువంటి మమ్మలను ప్రభువా వెలుగులోనికి మమ్మలను తీసుకొని వచ్చారు. దరిద్రులైనటువంటి మమ్మలను క్రీస్తుల విశ్వాసంలో భాగ్యవంతులుగా మమ్మలను చేశారు. నీకు బహు దూరంగా వెళ్ళిపోయినటువంటి మమ్మలను బహు సమీపంగా మరలా మీరు చేసుకున్నారు. మీ రక్తము ద్వారా యాడో పాపముల చేత అపరాధముల చేత చచ్చినటువంటి మమ్మలను క్రీస్తుతో కూడా లేపి అక్కడ మీతో పాటు మమ్మల్ని కూర్చొని పెట్టుకున్నందుకై మిమ్మలను స్తుతిస్తూ ఉంటున్నాం. శరీరానుసారంగా ప్రవర్తించి మరణాన్ని కోరినటువంటి మమ్మలను ఈరోజు ఆత్మానుసారులుగా మమ్మల్ని చేసినందుకై మిమ్మలను స్తుతిస్తూ ఉంటున్నాం. ఈ జీవిత యాత్రలో మీరు మాకు ఇచ్చిన గొప్ప రక్షణ పాప క్షమాపణకై మనసారా మిమ్మల్ని శ్లాఘిస్తూ ఉంటున్నాం.
ఈ రాత్రి కూడా నీ ప్రేమ వార్తను ప్రభా తెలియచేయాలని దేవా ఈ రాత్రి కూడి కలిగి ఉంటుండగా ఈ కూడికి కొరకు నీ వైపు చూస్తూ ఉంటున్నాం. ఈ జీవిత యాత్రలో మీరు ఎంత గొప్ప దేవుడవో, ఎంత మంచి దేవుడవో, మీ ద్వారా మా జీవితాల్లో ఏ కార్యాలు జరుగుతాయో ప్రభా ఈ రాత్రి కూడికి ద్వారా మీరు మాట్లాడవలసిందిగా మనం చేస్తూ ఉంటున్నాం. మీ దాసుని కూడా మీరు బలపరిచి మీరు అభిషేకించి మీరు వాడుకొనవలసిందిగా మనం చేస్తూ ఉంటున్నాం. రావలసిన మా ప్రియులందరినీ కూడా మీరు తోడుకొని రండి. కనబడినటువంటి ప్రతి విధమైన శత్రు కార్యములన్నీ విశ్వాసంతో యేసుక్రీస్తు నామములో బంధిస్తూ ఉన్నాం. పరలోకంలో కూడా మీరు బంధించండి. మా పాటలు, మా వాక్య ధ్యానం మీ నా మహిమార్థం మీరు ఉంచండి. పాటలు పాడేవారిని, వాయిద్యాలు వాయించేవారిని, వాక్యం చెప్పి మీద ఆస్తుని మీరు బలపరిచి మీరు వాడుకోవలసి మనం చేస్తుంటున్నాం. ఇక్కడ హెర్మోను చుట్టుపక్కల ప్రాంతం నుంచి కూడా ప్రభా నీ బిడ్డలందరూ కూడా వచ్చి నీ సన్నిధిని అనుభవించడానికి మీరు సహాయం చేయవలసిందిగా మనం చేస్తుంటున్నాం. ఈ ప్రాంతంలో ఉన్న మా ప్రియులను బట్టి మీకు స్తోత్రాలు. మీ సన్నిధి ఇంతవరకు తోడుగుంచారు. మీరు ఇక్కడ నీ బిడ్డలతో గడిపే సమయం ఆశీర్వాదకరంగా మీరు చేయండి. వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ప్రతి విధమైనటువంటి శత్రు కార్యములన్నీ విశ్వాసంతో యేసుక్రీస్తు నామములో బంధిస్తున్నాం. పరలోకంలో కూడా మీరు బంధించము. దేవా, నిత్య జీవం కొరకు ఎంతమంది అయితే నిర్ణయింపబడి ఉన్నారో వారిలో మీ కార్యం జరిగించి మీరు కృపను గ్రహించవలసిందిగా మనం చేస్తూ యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. రండి ప్రసాద్ బెదర్, ప్రేమగా బెదరండి. ఉదయించే దివ్య రక్షకుడు అనే పాట పాడుకుంటాము. పాట సంఖ్య 271, పాత పాటల పుస్తకంలో 268. ఉదయించే దివ్య రక్షకుడు ఘోరాంధకార లోకమున మహిమ క్రీస్తు ఉదయించెను. రక్షణ వెలుగునియను, రక్షణ వెలుగునియను. ఉదయించే దివ్య రక్షకుడు ఘోరాంధకారమున దీపము లేక పలుమాలు పడుచుండగా, ఘోరాంధకార దీపము లేక పలుమాలు పడుచుండగా, దుఃఖ నిరాశ యాత్రికులంతా దారి తప్పియుండగా, దుఃఖ నిరాశ యాత్రికులంతా దారి తప్పియుండగా, మార్గదర్శి అయి నడిపించు వారి మార్గదర్శి
వెలుగు ఉదయించే ఈ ధారలో దివ్య రక్షకుడు ప్రకాశ వెలుగు ఉదయించే ఈ ధారలో ఉదయించే దివ్య రక్షకుడు రక్షకుడు చింతా విచారముతో నిండియున్న లోకారోదన వినే చింతా విచారముతో నిండియున్న లోకారోదన వినే పాపము నుండి నాశించిపోగా ఆత్మ విమోచకుడు పాపము నుండి నాశించిపోగా ఆత్మ విమోచకుడు మానవాళికై మరణమునొంది మానవాళికై మరణమునొంది నిత్య జీవమునివ్వ దివ్య రక్షకుడు ప్రకాశ తార ఉదయించి రక్షింపను దివ్య రక్షకుడు ప్రకాశ తార ఉదయించి రక్షింపను ఉదయించి దివ్య రక్షకుడు
పాట సంఖ్య 85, పాత పాటల పుస్తకంలో 83. క్రీస్తు యేసు దయాళు ప్రభు, నీవే సృష్టికర్తవు, నీవే మా రక్షకుడవాని, హల్లెలూయా పాడెదం. నీవే మా రక్షకుడవాని, హల్లెలూయా పాడెదం. పాప జగన జన్మించితివి, పేద గృహాన పెరిగితివి, సంకట కష్టములను భావించి మమ్ము రక్షించితివి. పాప జగన జన్మించితివి, పేద గృహాన పెరిగితివి, సంకట కష్టములను భావించి మమ్ము రక్షించితివి. ప్రియా యేసు మమ్ము రక్షించితివి. ప్రియా యేసు మమ్ము రక్షించితివి. మమ్ము రక్షించితివి. మమ్ము రక్షించితివి. మమ్ము రక్షించితివి. మమ్ము రక్షించితివి. క్రీస్తు యేసు దయాళు ప్రభు, నీవే సృష్టికర్తవు, నీవే మా రక్షకుడవాని, హల్లెలూయా పాడెదం. నీవే మా రక్షకుడవాని, హల్లెలూయా పాడెదం. జీవితనావా తుఫాను చేత తల్లాడిల్లాగా ఒక్క మాటతో ఆజ్ఞాపించి తుఫాను నాపి దారికి చేర్చితివి. జీవితనావా తుఫాను చేత తల్లాడిల్లాగా ఒక్క మాటతో ఆజ్ఞాపించి తుఫాను నాపి దారికి చేర్చితివి. ప్రియా యేసు దారికి చేర్చితివి. ప్రియా యేసు దారికి చేర్చితివి. దారికి చేర్చితివి. దారికి చేర్చితివి. దారికి చేర్చితివి. క్రీస్తు యేసు దయాళు ప్రభు, నీవే సృష్టికర్తవు, నీవే మా రక్షకుడవాని, హల్లెలూయా పాడెదం. నీవే మా రక్షకుడవాని, హల్లెలూయా పాడెదం. ఎన్నో విధాల పోరాటి రాజు మా పరుగము, నీ వస్త్రమును ముట్టినంతనే
పాట సంఖ్య 483, పాత పాట పుస్తకంలో 478. వద్దు. నిత్యము నిలుచున్నది దేవుని వాక్యము, సత్యమయున్నది సర్వము చేయునది. నిత్యము నిలుచున్నది ఆ వాక్యమే సుదైవము, ఆదియందు నా దైవము. ఆ వాక్యమే సుదైవము, ఆదియందు నా దైవము. అంతమే లేని దైవము, నిత్యము నిలుచున్నది దేవుని వాక్యము, సత్యమయున్నది సర్వము చేయునది. నిత్యము నిలుచున్నది అంధకారమును తొలగించు జ్యోతి అది, ప్రతి మనిషిని వెలిగించు మహిమా వెలుగు అది. అంధకారమును తొలగించు జ్యోతి అది, ప్రతి మనిషిని వెలిగించు మహిమా వెలుగు అది. వెలిగించును నడిపించును త్రోవకు దీపమై, వెలిగించును నడిపించును త్రోవకు దీపమై. ఆ వెలుగు వాక్యము, ఆ వాక్యమే యేసు దైవము, ఆదియందు నా దైవము. ఆ వాక్యమే యేసు దైవము, ఆదియందు నా దైవము. అంతమే లేని దైవము, నిత్యము నిలుచున్నది. ఎండిన ఎడారిలో నీటి ఊట వంటిది,
ఎండిన ఎడారిలో నీటి ఊట వంటిది వడిగా ప్రవహించు జీవనదియే అది దప్పికొనిన ప్రతి జీవి దప్పిక తీర్చులగి దప్పికొనిన ప్రతి జీవి దప్పిక తీర్చులగి ఆ జీవ జలవాక్యము ఆ వాక్యమే యేసు దైవము ఆది అందు నా దైవము ఆ వాక్యమే యేసు దైవము ఆది అందు నా దైవము అంతమే లేని దైవము నిత్యము నిలచున్నది అపవాదిని అణచివేసే ఆత్మఖడ్గమది రెండంచులు వాడిగలదై వధించును వైరులను అపవాదిని అణచివేసే ఆత్మఖడ్గమది రెండంచులు వాడిగలదై వధించును వైరులను ఓడించును విడిపించును తోడై ఎల్లప్పుడు ఓడించును విడిపించును తోడై ఎల్లప్పుడు ఆశక్తి గల వాక్యము ఆ వాక్యమే యేసు దైవము ఆది అందు నా దైవము ఆ వాక్యమే యేసు దైవము ఆది అందు నా దైవము అంతమే లేని దైవము నిత్యము నిలచున్నది పోరాడుము యేసుకై మంచి సైనికునిగా శ్రమలను భరించుము వాక్యములో బలముంది పోరాడుము యేసుకై మంచి సైనికునిగా శ్రమలను భరించుము వాక్యములో బలముంది తన ఐశ్వర్యములో తీర్చును మీ ప్రతి అవసరము తన ఐశ్వర్యములో తీర్చును మీ ప్రతి అవసరము ఆ దేవాది దేవుడు ఆ వాక్యమే యేసు దైవము ఆది అందు నా దైవము ఆ వాక్యమే యేసు దైవము ఆది అందు నా దైవము అంతమే లేని దైవము నిత్యము నిలచున్నది
వచ్చుచున్నాడు. జయించు వారినెల్లా తనతో కొనిపోవును. నేర్చుడగు దేవుడు త్వరగా వచ్చుచున్నాడు. జయించు వారినెల్లా తనతో కొనిపోవును. తన వాక్యమునందు వర్ధిల్లుచు విజయుడవై ఉండుము. తన వాక్యమునందు వర్ధిల్లుచు విజయుడవై ఉండుము. ప్రభు కొరకై కనిపెట్టుము. హల్లెలూయా 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 హల్లెలూయా. నిత్యము నిలచునది దేవుని వాక్యము, సత్యమయున్నది సర్వము చేయున్నది. నిత్యము నిలచునది. మన బైబిల్ పైకెత్తి బైబిల్ పల్లవి పాడుకుంటాం. కొంచెం పెంచు. భలే భలే మాట, బంగారు మాట, బైబిల్లో మాట, యేసు మాట. భలే భలే మాట, బంగారు మాట, బైబిల్లో మాట, యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువని మాట, యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువని మాట, యేసు మాట. భలే భలే మాట, బంగారు మాట, బైబిల్లో మాట, యేసు మాట. భలే భలే మాట, బంగారు మాట, బైబిల్లో మాట, యేసు మాట. మా ప్రియమైన సహోదరి సహోదరులారా, అక్కాయిపాలెం గ్రామ ప్రజలకు ప్రేమతో ఆహ్వానం. రేపు కాకుండా ఎల్లుండి డిసెంబర్ 25వ తారీఖు యేసు ప్రభువు వారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని సర్వలోకంలో ఉన్నటువంటి ప్రజలు క్రిస్మస్ గొప్ప వేడుక చేసుకోబోతూ ఉన్నారు. ఆ సందర్భంలో ఈ విధంగా ఈ ప్రత్యేకమైన కూడిక కలిగి ఉన్నాం. మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. కనుక ఇక్కడే మీ గ్రామంలోనే ఉంది కనుక దయచేసి ఇంకా ఎవరైనా మీరు గృహాల్లో ఉంటే
ఏ భేదము లేకుండా అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. వచ్చి దేవుని యొక్క వాక్యం విని ఆత్మీయ మేలు పొందవలసిందిగా ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాం. మంచిది. దేవుని మహాకృపను బట్టి మరోసారి మీ అందరినీ చూడడానికి, మీ మధ్యలో వాక్యాన్ని పంచుకోవడానికి మరొకసారి ప్రభు సమయం దయచేస్తూ వచ్చారు. బ్రదర్ చెప్పినట్లుగా ప్రపంచమంతా కూడా ఎల్లుండు బుధవారము డిసెంబర్ 25వ తారీఖు యేసు ప్రభు వారి యొక్క జన్మదినోత్సవం. ఆయన భూలోకంలో 2024 సంవత్సరాల క్రితమే ఆయన కన్యా మరియ గర్భమున జన్మిస్తూ వచ్చారు. మంచిది. చాలామంది యేసు ప్రభు వారు ఎందుకు జన్మించారో తెలియక, ఎవరి కోసం జన్మించారో తెలియక ఇంకా లాలిపాటలు జోలపాటలు పాడి కాలక్షేపం చేసేవారుగా బోళ్ళంతమంది ఉన్నారు. లేదండి, ఇది లాలిపాటలు జోలపాటలు పాడే సమయం కాదు, కానీ యేసు ప్రభు వారి యొక్క రాకడ గురించి సిద్ధపడవలసిన సమయం. కొంతమంది అంటారు, యేసు ప్రభు మీ దేవుడేనండి, మాకేం పని లేదులే అనేవారు చాలామంది ఉన్నారు. కానీ పరిశుద్ధ బైబిల్ గ్రంథం చెప్పే మంచి మాట ఏంటంటే, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 36వ వచనం ప్రకారముగా యేసుక్రీస్తు అందరికీ ప్రభు. అంటే అక్కాయపాలెంలో ఉన్నవాళ్లే కాదట, చీరాల్లో ఉన్నవాళ్లే కాదట, ప్రపంచంలో ఉన్న వారందరికీ యేసుక్రీస్తు వారు ప్రభు అయి ఉన్నారు. అలాగే యోహాను సువార్త 4వ అధ్యాయము 42వ వచనం ప్రకారముగా ఈయన నిజముగా లోకరక్షకుడు. ఎందుకు ఈ లోకంలో జన్మించాడంటే లోకాన్ని రక్షించుటకు, లోకం ఉన్న మనుషులను రక్షించుట కొరకు. ఎందుకంటే మానవులందరూ పాపం చేశారు. యేసు ప్రభు వారి భూమి మీద జన్మించడానికి ముఖ్యమైన కారణము ఆ లోకంలో అందరూ మానవులు పాపం చేశారు. ఏ భేదము లేదట, పాపానికి ఏం భేదం లేదండి. రంగులో భేదం ఉండవచ్చు, విద్యలో భేదం ఉండొచ్చు, కులములో భేదం ఉండొచ్చు, లేదా ఎత్తులో భేదం ఉండొచ్చు, ఎత్తు తక్కువలో భేదం ఉండొచ్చు, రంగులో భేదంగా ఉండొచ్చు, నల్లగా ఉండే యొక్క భేదం ఉండొచ్చు. కానీ పాపములో మాత్రము ఏ భేదం లేదట. అందరూ కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారట. అందుకనే యేసు ప్రభు వారు ఎందుకు జన్మించారు? యేసు ప్రభు వారు మరి జన్మించక ముందు ఎవరితో దేవుడు మాట్లాడుతూ వచ్చారు? ఒక మాట చదవండి. లూకా సువార్త 2వ అధ్యాయము 6-7 వచనాలు చదవండి. 8 చదవండి అన్న. 8. ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభుదూత వారి వద్దకు వచ్చి నిలిచెను. చూడండి, ఈ మాట మంచి మాట. యేసు ప్రభు వారు భూలోకంలో జన్మించక ముందు అసలు ఇప్పుడు ఎవరితో దేవుడు మాట్లాడుతూ వచ్చాడు? ఎవరి దగ్గరికి దేవుని దూత వచ్చిందంటే యాదవుల దగ్గరికట. గొర్రెలు కాసే యాదవుల దగ్గరకు వచ్చి దేవుని దూత మాట్లాడి వాళ్ళని బలపరిచి ఊళ్ళోకి వెళ్ళి, యెరూషలేములోకి వెళ్ళి యేసు ప్రభు యొక్క పుట్టుక గురించి ప్రచారం చేస్తూ వచ్చారు. ఇది నాలో చాలామంది, కొంతమంది యాదవ సహోదరులు ఉంటారు, మీరు కూడా యేసు ప్రభుని నమ్ముకోండి అంటే, మాకు ఇంకొక ఆయన ఉన్నాడండి, ఆయన కాదు అంటారు. లేదట. అసలు యేసు ప్రభు వారి లోకంలో జన్మించడానికి ముందుగా యేసు ప్రభు వారి యొక్క పుట్టుక గురించి మంచి సువార్త తీసుకొచ్చింది ఎవరంటే యాదవ సహోదరులు అన్నమాట. అసలు యేసు ప్రభు వారు ఎవరు అంటే ఒక మాట రాసిపెట్టి ఉంది బైబిల్లో. చదువుతారా? మత్తయి సువార్త 13వ అధ్యాయము 55-56 వచనాలు చదవండి. మత్తయి సువార్త. ఇతడు వడ్లవాని కుమారుడు అని. యేసు ప్రభు ఎవరి కుమారుడట? వడ్లవాని కుమారుడట. యేసు ప్రభు వారు వడ్లవాని కుమారుడు. 18 సంవత్సరాలు వడ్రంగి పని చేశాడట ఆయన. యేసు ప్రభు వారు 18 సంవత్సరాలు వడ్రంగి పని చేస్తూ వచ్చాడు. 12 సంవత్సరాల వయసు దగ్గర నుంచి 30 సంవత్సరాల వయసు వరకు తండ్రితో కలిసి వడ్రంగి పని చేస్తూ ఆ వస్తువులు ఈ వస్తువులు చేస్తూ బజారుకి వెళ్ళి అమ్ముకొని వచ్చే పరిస్థితి అనమాట.
యేసు ప్రభువారికి 30 సంవత్సరాలు వచ్చిన తర్వాత అప్పుడు దేవుడు పంపించిన పని కొరకే ప్రత్యేకించబడి అద్భుతమైన కార్యాలు చేస్తూ వచ్చారు. చాలామందికి సత్యం తెలీదు. అయ్యో, మొట్టమొదటిగా యేసు ప్రభువారి యొక్క పుట్టుకను ప్రచారం చేసింది ఎవరంటే యాదవులే కదా. యేసు ప్రభువారు ఎవరి కుటుంబంలో జన్మించారంటే వడ్లవారి కుటుంబంలో జన్మించాడు కదా అనేది చాలామందికి తెలియని వారిగా ఉన్నారు. ఎంతసేపు కూడా యేసు ప్రభువారు ఎవరంటే వాళ్ళ దేవుడు వీళ్ళ దేవుడు అని పేర్లు పెట్టడం తప్ప అసలు ఆయన పుట్టుకేంటి, ఆయన ఎందుకు ఈ భూలోకంలో జన్మించాడు, ఎందుకు యేసు ప్రభుని నమ్ముకోవాలి అనేది చాలామందికి అర్థం కాని వారుగా ఉన్నారు. దీనికి కారణం ఏంటి అంటే వాళ్ళకి భయం ఎక్కువ అనమాట. అమ్మో, మనం యేసు ప్రభుని నమ్ముకుంటే అనే ఒక భయం ఉంటుంది అనమాట కొంతమందికి. ఏంటి ఆ భయం అంటే కొంతమంది యేసు ప్రభుని నమ్ముకుంటే కొన్ని అలవాట్లు మానేయాలన్నమాట. అంటే యేసు ప్రభుని నమ్ముకుంటే అలవాట్లు మానేయడం పక్క పెట్టండి. నువ్వు డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే నువ్వు పలానా తినవద్దు పలానా తాగొద్దు అని మానట్లేదా? డాక్టర్ గారి దగ్గరికి వెళ్తున్నావు, అయ్యా నువ్వు పలానా తినకూడదు, తింటే రోగం పెరుగుద్ది, పలానా తాగకూడదు, తాగి చచ్చిపోతావు అంటే మానట్లేదా? యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పటికీ రూల్స్ వస్తాయంటారా? లేదండి. అసలు యేసు ప్రభు వారు ఈ భూలోకానికి రావడం గల కారణం ఏంటి అనేది మొట్టమొదటిగా మీకు అర్థం కావాలి. యేసు ప్రభు వారు ఎందుకు ఆ పరలోక వైభవాన్ని విడిచిపెట్టి, యేసు ప్రభు వారు ఎవరంటే ఆయన పరలోకంలో నివసించేవాడు అనమాట. దేవాది యొక్క దేవుడు ఆ దేవదూతల వైభవంలో సంతోషముగా ఆనందముగా ప్రతి గానములతో ఆయన సంతోషించవలసిన దేవుడు ఎందుకు ఈ భూలోకానికి వచ్చాడు, ఎందుకు కన్యా మరియ గర్భమున జన్మిస్తూ వచ్చాడు అంటే మనం చూస్తుంటాం. వాక్యం రాసి పెట్టింది మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం అనమాట. ఆమె యొక్క కుమారుని కనును ఆయన తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టబడిన. ఏమంటే యేసు ప్రభు వారు వచ్చిన ఉద్దేశం ఏంటంటారు? తన ప్రజలంతా పాపములో ఉన్నారట. తన ప్రజలంటే ఎవరు? ఇక్కడ కూర్చున్న మనము మొత్తం అక్కయ్య పాలెం ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ పాపులేనండి. ఆ మాట అంటే కొంతమంది కోపం వస్తుంది. యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళు మొట్టమొదటిగా మాట పాపం అంటారని చెప్పేసి అనేవాళ్ళు బోడు అంతమంది ఉన్నారు. లేదండి, పాపం అంటే మీకు అర్థం కావట్లేదు. పాపము చాలా ప్రమాదకరమైన పరిస్థితి. పాపం అనేది చాలా ప్రమాదకరమైన పరిస్థితి. పాపం వలన ఎన్నో నష్టాలు జరిగే పరిస్థితులు ఉన్నాయి. మీకు తెలుసో తెలియదు అనమాట అండి. అందుకే పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట రాశారు. ఆదికాండము 4వ అధ్యాయము 7వ వచనంలో కయ్యను గురించి ఒక మాట రాసి పెట్టుందన్నమాట. నువ్వు సత్క్రియ చేసిన యెడల తల ఎత్తుకొనవా, నీ పాపము నీ వాకిట పొంచి ఉండును. ఏమన్నాడు? నువ్వు మంచి పని చేస్తే తలెత్తుకోవా? నువ్వు మంచి పని చేయకుండా చెడ్డ పని చేసావు అనుకో, నువ్వు చేసిన పాపము ఎక్కడ ఉంటుందట? చేసిన పాపం ఎక్కడ ఉంటుందండి? గుమ్మంలోనే ఉంటుందట. గుమ్మంలో కూర్చుంటుందట. కూర్చున్నట్టు ఉంటుంది అంటారా? ఒకవేళ భార్య మారో భర్త మారో వాళ్ళు ప్రార్థన చేసి మాకు ఆశీర్వాదం కావాలి ప్రభువా అని చెప్పి అడిగితే దేవుడు ప్రేమ కలిగిన వాడై ఉండి ఒక ఆశీర్వాదాన్ని ఇచ్చి ఆశీర్వాదం ఆ గృహంలోకి వెళ్ళటానికి ప్రయత్నం చేస్తే గుమ్మంలో ఎవరు కూర్చున్నారు? పాపం కూర్చుందన్నమాట. కుక్కలాగా అరుస్తుందట. పాపము కుక్కలాగా మురుగుతుందన్నమాట. దేవుడు ఆశీర్వాదం లోపల పంపిస్తుంటే అది కుక్కలాగా మురుగుతుంది. ఓ ఆశీర్వాదమా, ఎక్కడికి వస్తావు లోపలికి? ఓ మేలు చేసే మనిషి లోపలికి ఎలాగొస్తావు? ఈ లోపల పాపం ఉంది అని చెప్పేసి ఈ యొక్క పాపము ఆశీర్వాదాన్ని అడ్డగిస్తుంది. కొంతమంది అంటారు, మా ఆవిడ గారి ప్రార్థనకి వెళ్తుందండి, నాకేం కలిసి రావట్లేదు అంటారు. మీ ఆవిడ గారి ప్రార్థనకి అంత పాపం అంతా నీ దగ్గర ఉందిగా. పాపం అంతా నీ దగ్గర ఉంది, రోత జీవితం అంతా నీ దగ్గరే ఉంది. దాన్ని బట్టే లోపలికి రావట్లేదు అన్నమాట. ఆశీర్వాదం రావడం లేదు లోపలికి. అంతేకాదట, పాపము చాలా ప్రమాదకరమైనది. సంఖ్యాకాండము 32వ అధ్యాయము 23వ వచనంలో రాయబడుతుంది. ఏమని రాయబడుతున్నాయి అంటే, వారి పాపము వారిని పట్టుకొనును. నుంచోబెడద్దటండి. పాపము నుంచోబెడద్దట. వారి పాపము వారిని పట్టుకుంటుందని రాస్తుంది అక్కడ. పాపము చేసిన వాడిని నుంచోబెట్టి అవమానపరుస్తుందట. కొంతమంది పాపం చేసి మూతి తుడుచుకుంటారండి.
కొంతమంది పాపం చేసి మూతి తుడుచుకొని నన్ను ఎవరు చూడలేదులే, నేను భలే మంచి పని చేశాను అనుకుంటారు. లేదటండి, నీ పాపము నిన్ను పట్టుకుంటుంది. ఒకవేళ ఎవరికి తెలియదులని నువ్వు అనుకుంటున్నావేమో. ఒక వాక్యం చదవండి, యెషయా రాసిన గ్రంథము 29వ అధ్యాయము 15వ వచనం చదవండి. యెషయా రాసిన గ్రంథము, తమ ఆలోచనలు యెహోవాకు కనబడకుండా లోపల వాటిని మరుగు చేయు చూచు వారికి శ్రమ. మమ్మును ఎవరు చూచెదరు? ఎంతమంది చక్క అనుకుంటున్నారండి. మమ్మును ఎవరు చూశారు, మా పని ఎవరికి తెలుసు అనుకుంటున్నారట. అండి, నీ పని నీ భార్యకు తెలియపోవచ్చు, నీ పని నీ భర్తకు తెలియపోవచ్చు, నీ పని నీ పిల్లలకు తెలియపోవచ్చు. కానీ బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, హెబ్రీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనంలో రాయబడుతుంది, మనము ఎవనికి లెక్క అప్పు చెప్పవలెనో ఆ దేవుని కనులకు సమస్తమును మరుగులేక తేటగా కనిపిస్తుందంట. జాగ్రత్త. నువ్వు అనుకుంటున్నావేమో నేను చేసిన పాపం ఎవరికి తెలుస్తుందని చెప్పేసి. పిల్లంట కళ్ళు మూసుకొని పాలు తాగుద్దట అండి. పిల్లి కళ్ళు మూసుకొని చపాళ్ళ మూతి పెట్టి తాగేసి చాలా బాగుంది, ఎవరు చూడలేదు అనుకుంటుందట. కానీ ఎవరు చూశారు? ఆ ఇంటి యజమానురాలు చూసిందంట. తెడ్డొకటి పట్టుకొచ్చి నడుము మీద పెట్టి కట్టేస్తే అప్పుడు అనుకుందండి, అమ్మో ఎవరో చూసినట్టున్నారు, నడుము విరిగిపోయింది. కొంతమంది అంతే, పాపం చేసి మూతి తుడుచుకుంటారు, నన్ను ఎవరు చూడలేదు. కానీ యేసయ్య చూస్తున్నాడు. జాగ్రత్త. యేసయ్య చూస్తున్నాడు. అందుకే నీ పాపము నిన్ను గట్టిగా పట్టుకొని బంధించి అవమానపరుస్తుందన్నమాట. అలాగే మరొక పాపాన్ని చూస్తాం మనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము, తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 24వ వచనంలో రాయబడుతుంది అన్నమాట. కొందరి పాపములు న్యాయపీఠమునకు ముందుగా వెళుతున్నాయి. అంటే ఇది చాలా భయంకరం అన్నమాట. కొందరు పాపాలు ఎక్కడికి వెళ్తున్నాయట? యేసు ప్రభు వారి యొక్క న్యాయపీఠం దగ్గరికి ముందుగా వెళుతూ వెనకాలని పిలుస్తూ, రా నీ సంగతి చెప్తాను పద, నీ బతుకంతా యేసయ్య దగ్గర బయట పెడతారా అని చెప్పి తీసుకెళ్తుండదంట ఒక పాపము. రెండో పాపం ఏంటంటారు? వెనక నుంచి వస్తాను తన్నుకొని తీసుకొస్తాట. రెండో పాపము, కొందరి పాపములు వారు వెనకాల వెళ్తున్నాయట, తన్నుకొని తీసుకెళ్తాయట. పద నీ సంగతి చెప్తా పదరా, పద అని చెప్పి తన్నుకొని తీసుకెళ్ళి యేసయ్యకి వాళ్ళ బతుకు మొత్తం చెప్పొద్దట. చాలామందికి పాపం అంటే అర్థం కావట్లేదండి. పాపము చాలా భయంకరము. చదవండి, ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 25వ వచనం. పాపములు ఎంత భయంకరం ఉందో చూద్దాం ఒకసారి. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 25వ వచనం. మా దగ్గర వాళ్ళు చదవండి. మీ దోషములు వాటిని క్రమమును తప్పించెను. బాగా గుర్తుపెట్టుకోండి అమ్మా, మీ దగ్గర బైబిల్ ఉంటే జాగ్రత్తగా చూడండి. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 25వ చూడండి. మీకు మేలు కలుగకుండుటకు కారణములు మీ పాపమే. నీకు ఎందుకు మేలు జరగట్లేదు అంటారు? నువ్వు ప్రార్థన చేస్తున్నావు, బైబిల్ చదువుతున్నావు, పాటలు పాడుతున్నావు, కానీ ఎందుకు మేలు జరగట్లేదంటే నీ పాపము నీ వాకెట్లో పంచుంది. నీ పాపము నిన్ను పట్టుకొని జుట్టు పట్టుకొని దేవుని దగ్గరికి తీసుకువెళ్తుంది. నీ పాపము ముందు నడిచి దేవునికి మరి ఫిర్యాదు చేస్తుంది. నీ పాపము వెనకాల నడిచి దేవుని దగ్గరికి తరుముకుంటూ తీసుకెళ్తుంది అన్నమాట. ఇంత పాపము లోపల పెట్టుకొని నాకెందుకు మేలు కలగలేదంటే దానికి కారణం నీవే అన్నమాట. అందుకని నీకు మేలు కలగకపోవడానికి కారణం ఏంటయ్యా అంటే పాపం బట్టి అన్నమాట. లోపల ఉన్న పాపం, శరీరంలో ఉన్న పాపం అన్నమాట. అసలు పాపం అంటే ఏంటండి అని మీరు ఆలోచిస్తున్నారేమో. పాపం అంటే ఏంటి అని మీరు ఆలోచిస్తున్నారేమో. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనంలో రాయబడుతుంది, ఆజ్ఞ అతిక్రమమే పాపము. దేవుడు కొన్ని చేయొద్దన్నాడండి. దేవుడు కొన్ని చేయొద్దన్నాడు. ఏమి చేయొద్దన్నాడంటే 8 విషయాలు రాశాడు బైబిల్లో. 8 విషయాలు రాశాడు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనంలో 8 విషయాలు రాస్తున్నాడు అక్కడ. ఒకటి, పిరికివారు.
రెండోది అవిశ్వాసులు, మూడోది అసహ్యులు, నాలుగోది నరహంతకులు, ఐదోది మాంత్రికులు, ఆరోది వ్యభిచారులు, ఏడోది విగ్రహారాధికులు, ఎనిమిదోది అబద్ధికులు అందరూ అగ్నిగంధకము కదా కొండంలో పాలు పొందుతారు, అది వారికి రెండవ మరణము అని చెప్పి రాయబడుతుంది. ఇవన్నీ కూడా దేవునికి ఇష్టం కాని కార్యాలన్నమాట. కొంతమంది యేసు ప్రభుని నమ్ముకుంటారు, మళ్ళీ ఎక్కడికి వెళ్తారు? 4 రోజులు పిల్లలకు జ్వరం వచ్చింది అనుకోండి, ఏం చేస్తారమ్మా మీరు చెప్పండి, మీరు మంచోళ్ళే, మాది అక్కడ పశ్చిమ గోదావరి జిల్లా కదా, మీరు బాగా చీరాల పెద్ద సిటీలో ఉన్నారు, ఏం చేస్తారు? కొంతమంది పిల్లలకు బాగా జ్వరం వస్తుంటుంది, ఏ మందులు వేసినా తగ్గట్లేదు, కానీ ఏం చేస్తారు వాళ్ళు? సీక్రెట్ అన్నమాట. సీక్రెట్గా వెళ్ళిపోయి ఎవరి దగ్గర ఆ మంత్రం పెట్టేవాడి దగ్గరికి వెళ్ళిపోయి ఒక దారం తీసుకొచ్చి కాలుకో చేతికో కట్టేస్తారు. కాలుకో చేతికో కట్టేస్తారు. ఏమవుద్దండి కడితే? జ్వరం తగ్గిపోద్దంటారా? అది ఒక ఆలోచన అన్నమాట. ఒకసారి అలాగే మేము చాట్రాయి దగ్గర, విస్తన్నపేట చాలామంది తెలిసి ఉండవచ్చు, విస్తన్నపేట కృష్ణా జిల్లాలో నూజివేడి దగ్గరలో ఉంటుంది. విస్తన్నపేట వెళ్ళాం, ఒక బ్రదరు నేను కలిసి వెళ్ళాం. అంటే అక్కడ ఒక విశ్వాసం ఉన్నాడు, ప్రార్థన చేద్దామని వెళ్ళాం. వెళ్తే ఆయన ఏం చేశాడు, ఆ బస్ స్టాండ్ దగ్గర నన్ను నుంచోబెట్టి, అన్నయ్య గారు మీరు ఇక్కడే ఉండండి, నేను ఇప్పుడే వస్తాను, బండి వేసుకొని వెళ్ళిపోయాడు కాబట్టి. వెళ్ళిపోయి మళ్ళీ కాసేపటికి వచ్చేసాడు. వచ్చేసి అన్నయ్య గారు మీరేమో ఇక్కడ ఉన్నారు, ఎక్కడో లోపల ఎక్కడో ఉన్నాడు ఇల్లు, అక్కడికి వెళ్ళాను, అక్కడికి వెళ్తే నువ్వు పాస్టర్ గారు వచ్చావు, ఏంటది దారం మంత్రం పెట్టింటాడు ఎవరన్నాడట. వచ్చి నన్ను ఇక్కడ నుంచోబెట్టి దానికోసం వెళ్తాను, నేను సిగ్గు రావడం కొరకే సైతాన్ నీతో మాట్లాడిందని చెప్పా. నేను సిగ్గు రావడం కొరకే సైతాన్ నీతో మాట్లాడింది. ఆ మాంత్రికుడు చెప్తున్నాడట, నువ్వు పాస్టర్ గారిని ఎవరు పెట్టుకోవచ్చు, నేను ఆ దారం ఇవ్వను, ఇచ్చినా పని చేయదని చెప్పాడట. ఒక్కోసారి మనం యేసు ప్రభువుని నమ్మకం, అందుకే వాళ్ళ గురించే రాశాడు పౌలు గారు. ఎక్కడ? కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయము 18వ వచనంలో ఏం రాశాడు? సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనమాట. తెలియదు అన్నమాట వాళ్ళకి, వెర్రితనం. ఏది పనులు చేస్తుంటారు కొంతమంది. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనమే, కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి అండి, అది దేవుని శక్తి అన్నమాట. అందుకనే ప్రభువును యేసుక్రీస్తు వారు ఈ భూలోకానికి రావడానికి కారణం ఏంటయ్యా అంటే, ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఆజ్ఞ అతిక్రమమే పాపము అంటే దేవుడు చెప్పింది చేయకపోవటమే పెద్ద పాపం అన్నమాట. రెండో పాపం ఏంటయ్యా అంటే, కీర్తన గ్రంథము 51వ కీర్తన 5వ చరణములో మహారాజైన దావీదు చెప్తున్నాడు, నేను పాపములో పుట్టిన వాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భాన్ని ధరించింది అంటున్నాడు. ఇది రెండో పాపం అన్నమాట. అంటే జన్మ పాపం. అందుకే చివరికి వచ్చేటప్పటికి పౌలు గారు ఏమి రాస్తున్నాయి అంటే, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అని రాస్తున్నాడు. పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవమై ఉన్నది అని పౌలు గారు రాస్తున్నాడు. పాపం వలన వచ్చు జీతము మరణం అంటే నరకం అన్నమాట. అందుకనే యేసు ప్రభు వారు ఎందుకు ఈ భూలోకంలో జన్మించారు 2024 సంవత్సరాల క్రితం అంటే, పాపులను రక్షించుట కొరకు, పాపములో ఉన్న మనుషులను రక్షించుట కొరకు ఆయన ఈ భూలోకంలో జన్మిస్తూ వచ్చారు. ఎందుకు యేసు ప్రభు వారు ఈ పాపులను రక్షించుట కొరకు ఈ భూలోకానికి వచ్చారు అని మనం చూస్తే, బైబిల్ చదివిన ఒక మాట, మార్కు రాసిన సువార్త 2వ అధ్యాయం 10వ వచనం చదవండి. ఏముంది అక్కడ? ఆ పాపమును క్షమించుటకు మనుష్య కుమారునికి భూమి మీద అధికారం ఇవ్వబడి ఉంది. లోకంలో కొంతమంది అధికారాలు ఉన్నాయండి. రాజకీయ నాయకులు ఉన్నారు, వాళ్ళకు కొన్ని అధికారాలు ఉంటాయి. కాలనీ ఇల్లు కట్టించే అధికారాలు ఉంటాయి, సీసీ రోడ్లు వేసే అధికారాలు ఉంటాయి, తారు రోడ్లు వేసే అధికారాలు ఉంటాయి, ఇంకా ఆయా కరెంటు మీటర్లు ఉచితంగా ఇచ్చే అధికారాలు ఉంటాయి అన్నమాట వాళ్ళకి. అలాగే యేసు ప్రభు వారికి అటువంటి అధికారము కాదు, కానీ మానవుని యొక్క పాపాలు క్షమించే అధికారము యేసు ప్రభు వారికి ఇవ్వబడింది అన్నమాట. ఎందుకు ఆయనకి యేసు ప్రభు వారికి పాపాలు క్షమించే అధికారం ఇవ్వబడిందంటే, యేసు ప్రభు వారు చెప్తున్నారు. ఇప్పుడు చదవండి, యోహాను సువార్త 8వ అధ్యాయం 46వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయం 46వ వచనం చదవండి.
నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించగలరు? భూలోకంలో చెప్పండి ఈ మాట. మీరు ఎన్నో గ్రంథాలు చదివి ఉంటారు, ఎవరన్నా ఈ మాట చెప్పారా? ఒక్కసారి ఆలోచించండి, ఒక్కసారి ఆలోచించండి. కానీ యేసయ్య చెప్తున్నాడు, నాలో పాపముందని మీలో ఎవరైనా స్థాపించగలరా అని చెప్తున్నాడు. పాపము లేదు కాబట్టి పాపాలు క్షమించే అధికారం ఉందన్నమాట. పాపం చేయడం ఇంకేం పాపాలు క్షమిస్తాడండి? పాపాలు చేసేవాళ్ళు పాపాలు క్షమించగలుగుతారంటారా? ఎందుకంటే వారి రక్తం పాపమే, వీడి రక్తం పాపమే, రెండు కలిస్తే గుడ్డోడి కలిసి గుంటలో పడిపోయినట్టు అయిపోద్ది అనమాట. అందుకని యేసు ప్రభువు వారికి ఎందుకు పాపాలు క్షమించే అధికారం ఉందంటే ఆయనలో ఏ పాపమో లేదట. ఏ పాపము లేదండి. చదువుతారా మాట? చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వచనం. మరొకరు పేతురు రాసిన మొదటి పత్రిక పట్టుకోండి ఒకసారి. పవిత్రుడును, బాగా గుర్తుపెట్టుకోవాలండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వచనం చదువుతున్నారు. చదువున. పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపములో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును, ఆకాశ మండలము కంటే హెచ్చైన వాడునైనా ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. ఎంత అద్భుతమైన మాట అండి. ఆయన నిష్కల్మషుడు, పరిశుద్ధుడు, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. ఇట్టి ప్రధాన యాజకుడు నీకు నాకు సరిపోయినవాడు అనమాట. నీ పాపాలు నా పాపాలు క్షమించడానికి సరిపోయినవాడు అనమాట. కొంతమంది అనుకుంటారు, ఈ మాటలు వినేటప్పుడు కొంతమంది బయట అనుకుంటున్నారు, అయ్యో నేను ఎన్నో పాపాలు చేశా కదండి, 1, 2 లెక్కకు మించి ఉన్నాయి. దావీదు అంటాడు, నా పాపాలు నా తల మీదుగా పొర్లుతున్నాయి అంటాడు. దావీదు, నా పాపాలు నా తల మీదుగా, అంటే దావీదు కంటే ఎత్తుగా వెళ్తున్నాయట పాపాలు. కొందరి పాపాలు చాలా కఠినంగా ఉంటాయి. అలాంటి వాళ్ళు అనుకుంటారు ఈ రాత్రి కూర్చొని అనమాట, యేసు ప్రభువు వారు పాపాలు క్షమించడానికి వచ్చారు, ఏదైనా చిన్న అని క్షమిస్తారు, కానీ నేను ఇన్ని పాపాలు చేశాను కదా, నన్ను కూడా క్షమిస్తాడా అనేవాడు బోడంతమంది. లేదండి. నువ్వు ప్రేమతో యేసయ్య దగ్గరికి రా, నువ్వు ఎన్ని పాపాలు చేసినా సరే. అందుకే ఒక భక్తుడు పాట పాడుతున్నాడు. ఏం పాట అది? ఎంత ఘోర పాపాత్ములనైనా ప్రేమించును రారా. ఎంత ఘోర పాపాత్ములనైనా ప్రేమించును రారా. పాప భారముతో రారా, పాదములపై బడరా. పాప భారముతో రారా, యేసు పాదములపై బడరా. పాపుల రక్షకుడేసు, పాపుల రక్షకుడేసు, తప్పక నిన్ను రక్షించు, తప్పక నిన్ను రక్షించు. ప్రేమామృతధారలు చిందిన మన యేసుకు సమమెవరు? ప్రేమామృతధారలు చిందిన మన యేసుకు సమమెవరు? ప్రియమైన స్నేహితులారా, నువ్వు ఎంత ఘోర పాపమైనా సరే యేసు ప్రేమ కలిగిన వాడు, ఆహ్వానిస్తున్నాడు, నువ్వు రా అని పిలుస్తున్నాడు. చదవండి ఒక మాట. 55వ కీర్తన 60 యెషయా రాసిన గ్రంథము 63వ అధ్యాయం. ఒక్క మాట చెప్తాను. యెషయా రాసిన గ్రంథము 66వ అధ్యాయము 2వ వచనం చూడండి. ఇంకా ముందు ఇంకా కింద వచ్చి మాట అక్కడ చూడండి. అది కూడా కాదు నాన్న, అదేంటంటే లోబడల వల్ల వైపు దినమంతా. చదవండి. అది కాదు లోబడని వారి వల్ల 63:2 అంటారా? చూడండి. తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గములో నడుచుకొనుచు
లోబడనొల్లని ప్రజల వైపు ఎంత ప్రేమ కలిగిన మాట్లాడండి ఇక్కడ, ఎంత ప్రేమ కలిగిన మాట. మళ్ళీ ఒకసారి చదవండి బ్రదర్. అది లోబడనొల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాచుచున్నాను. ఎంత ప్రేమ కలిగిన యేసయ్య. ఈ రాత్రి నువ్వు ఎటువంటి ఘోరమైన పాపములో ఉన్నా సరే, అంధకార సంబంధమైన అధికారములో ఉన్నా సరే, హృదయము కఠినపరచబడినప్పటికీ సరే, యేసయ్య రాత్రి 2 చేతులు చాచి రా అని పిలుస్తున్నాడు. నీ జీవితాన్ని మారుస్తాను అని పిలుస్తున్నాడు. ఇంకొక అదే యెషయా రాసిన గ్రంథము 55వ అధ్యాయము 6-7 వచనాలు చదవండి. యెహోవా మీకు దొరుకు కాలమున ఆయనను వేడుకొనుడి, ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకోండి. యెహోవా సమీపముగా ఉన్న కాలము అంటే ఇదే కాలం, ఇది కృపాకాలం అంటారు దీన్ని. ఇది కృపాకాలం అన్నమాట. ఈ కృపాకాలములో ప్రతి వారికి యేసయ్య సమీపముగా ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథములో పౌలు గారు సెలవిస్తున్నాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనంలో రాస్తున్నాడు, ప్రభు సమీపముగా ఉన్నాడు, దేని గూర్చి చింతపడకమంటున్నాడు. అండ్ యేసు ప్రభు వారు ఈ రాత్రి నీకు సమీపముగా ఉన్నాడమ్మా. అయ్యా ఈ రాత్రి సమీపముగా ఉన్నాడు, దూరంగా లేడట. అందుకే కొంతమంది పాటలు పాడుతుంటాను, నేను వింటుంటాను అప్పుడప్పుడు అనమాట. ఎన్ని కొండలు ఎక్కినా కనిపించవేంటయ్యా, ఉంటేగా కనపడటానికి. కొంతమంది పాటలు పాడుతుంటారు, ఎన్ని కొండలు ఎక్కినా కనిపించట్లేదు అని పాటలు నేను పాడిన అట్లాగా. నేను విగ్రహారాధన విడిగా ఉన్న పూజలు చేసేటప్పుడు అలాగే పాడిన, ప్రభు ఎన్ని కొండలు ఎక్కినా కనపడలేదు అంటే అయ్యా ఉంటేగా కనపడటానికి. యేసయ్య అలా కాదట, సమీపం. ఆయన దొరికే కాలంలో మనం ఆయన్ని వెదకాలి. ఆయన దొరికే కాలంలోనే. కానీ మామిడికాయలు దొరికే కాలంలో మామిడికాయలు ఎతకాలి, ములక్కాయలు దొరికే కాలంలో ములక్కాయలు ఎతకాలన్నమాట. ఆ సమయం అయిపోయిందంట. మీ ఊళ్ళో మామిడికాయలు ఉంటాయా, ఏమన్నా ఉంటాయా అంకుల్ గారు అంటే ఎక్కడ ఉంటాయి, కాలం అయిపోయింది కదా, కాలం అయిపోయింది కాబట్టి దొరకదన్నమాట. అలాగే యేసు ప్రభువారు అందరికీ దొరికే కాలము, అందుబాటులో ఉన్న కాలము. మీ ఊర్లోనే దేవుడి మందిరం ఉంది, దేవుని సేవకుడు ఉన్నాడు, అక్కడ ఆదివారం ఆరాధన జరుగుతుంది, ఆయా నియామకుడికలు జరుగుతున్నాయి. యేసు ప్రభువారి గురించి అద్భుతమైన సాక్ష్యాలు చెప్పేవారు ఉన్నారు, వర్తమానం చెప్పేవారు ఉన్నారు. ఆ స్థలానికి వెళ్ళాలి, దేవుని మాటలు వినాలి. యేసయ్యా నేను నిన్ను సొంత రక్షకునిగా అంగీకరిస్తున్నాను, చెయ్యరాని పాపాలు ఎన్నో చేశాను, నువ్వు క్షమించే దేవుడు అంట, అత్యధికంగా ప్రేమించే దేవుడు అట, ఆ విషయాన్ని తెలుసుకొని మీ దగ్గరికి వచ్చాను అని చెప్పి అడిగితే దేవుడు తప్పకుండా. అందుకే ఆయన దొరికే కాలంలో ఆయన వెతకాలి. ఇప్పుడు దొరికే కాలము కాబట్టి తప్పకుండా యేసు ప్రభువాన్ని ప్రార్థన చేసి మన పాపాలని ఆయన దగ్గర ఒప్పుకునేవారుగా ఉండాలి. చదవండి 7వ వచనం కూడా చదవండి. భక్తిహీనులు ఏం చేయాలంట? భక్తిహీనులు తమ మార్గమును విడువవలను, దుష్టులు తమ తలంపులను మానవలను, వారు యెహోవా వైపు తిరిగిన యెడల ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన యెడల ఆయన బహుగా క్షమించును. ఎంత అద్భుతమైన మాటలండి ఇవి. ఈ రాత్రి నువ్వు ఎంత భక్తిహీనతలో ఉన్నావో నాకు తెలియదు, కానీ ఈ రాత్రి దేవాది దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, ఒప్పిస్తున్నాడు, నీ హృదయాన్ని కదిలిస్తున్నాడు, నీ మనసులో ఆందోళన తీసుకొస్తున్నాడు. ఒప్పుకో అని బలవంతం చేస్తున్నాడు. ఇంకా కఠినపరుచుకుంటామంటారా? లేదండి, కఠినపరుచుకుంటే నష్టమో. ఎన్నిసార్లు గద్దించినా, వాక్యం చెప్తుందండి, నేను చెప్పే మాటలు కాదు, ఎన్నిసార్లు గద్దించినా లోబడకపోతే అటువంటి వారి పటికి హఠాత్తుగా నాశనమట, హఠాత్తుగా నష్టం వస్తుందని చెప్పి పరిశుద్ధంగా. ఎందుకంటే దేవుడు పదే గద్దిస్తుంటాడు, నీ లోపాలు నీ పాపాలు చూపిస్తుంటాడు. అందుకే యేసు ప్రభు వారి మాట ఈ లోకానికి వచ్చాడు. అందుకే పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది, యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనములో, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అంటే నిన్నే ప్రేమించాడు. అక్కయ్యపాలెంలో ఉన్న నిన్నే ప్రేమించాడు ఈ రాత్రి. అందుకనే ఎక్కడో మందిరంలో పెట్టాల్సిన మీటింగు పబ్లిక్గా రోడ్డు మీద పెట్టి మైక్ సెట్ పెట్టి నీకే వినిపిస్తున్నాడు దేవుడు. వినయ్యా, మారయ్యా, నా దగ్గరికి రాయ్యా అంటున్నాడు.
ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. అందుకే అక్కడ ఆ మాట, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు విశ్వాసం ఉంచువాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. యేసు ప్రభువారు ఎందుకు ఈ నెలలో పుట్టాడు? ఎందుకు 2024వ సంవత్సరంలో యేసు ప్రభువారు ఈ భూలోకంలో జన్మించాడంటే నీకోసమే, నీ పాపాలు క్షమించిన కొరకే, నిన్ను రక్షించిన కొరకే, సాతాను బంధకాల్లోంచి, పాపం యొక్క ఉరిలోంచి నిన్ను విడిపించి నిన్ను మంచి వ్యక్తిగా చేసి ప్రభువును స్తుతించేవాడిగా ఉండాలని దేవుడు ఇష్టపడేవాడిగా ఉంటున్నాడు. అందుకనే యేసు ప్రభువారు ఈ లోకంలో జన్మించాడు. అంతేగాని కొత్త బట్టలు కట్టుకోవడానికి, పిండి వంటలు వండుకోవడానికి, జల్సాగా తిరగడం కొరకు యేసు ప్రభువారు ఈ లోకంలో పుట్టలేదు. నిన్ను రక్షించిన కొరకే, నశించిన దాన్ని వెతికి రక్షించిన కొరకే యేసు ప్రభువారు ఇంతగా ప్రేమ చూపిస్తారు. నిజంగా పరిశుద్ధ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడండి. లూకా సువార్త 15వ అధ్యాయంలో ఒక వ్యక్తి ఉన్నాడు. అతను ఎవరంటే చిన్న కుమారుడు అనమాట. చిన్న కుమారుడు బాగా చెడు అలవాట్లు నేర్చుకొని తండ్రి దగ్గరికి వచ్చి నాన్న నా ఆస్తి నాకు పంచిచ్చే అని అడుగుతూ వచ్చాడు. సర్లే, ఎందుకు అడుగుతున్నాను, ఇచ్చేద్దాం అని చెప్పేసి ఆస్తి పంచి అతని వాట మొత్తం ఇచ్చేసాడట. ఆ డబ్బంతా పట్టుకున్నాడు, దూరదేశానికి వెళ్ళాడు, దుర్వ్యాపారం చేశాడు, ఆస్తి అంతా నష్టపరుచుకున్నాడు. తిరిగి మళ్ళా ఇంటికి వచ్చేసాడు. ఇంటికి వస్తే అక్కడ ఎలాగెళ్తాడు? ఆస్తి పంచుకొని వెళ్ళిపోయాడు కదా. ఇక ధైర్యం సరిపోవట్లేదు, ఏదైనా పని దొరుకుద్దామని చూశాడు. అయితే ఒక ఆయన పిలిచి పని ఇచ్చాడు. ఏం పని అయ్యా అంటే పందులు కాసే పని అనమాట. ఏం పని ఇచ్చాడయ్యా అంటే పందులు కాసే పని ఇచ్చాడు. ఆ పందులు కాస్తున్నాడు. బాగా ఆకలి అవుతుందంట, అన్నం పెట్టట్లేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదట. అప్పుడు ఏం చేశాడు? ఇంత ఆకలి తట్టుకోలేకపోతున్నాను కాబట్టి ఆ పందులు తినే పొట్టు కొంచెం తిని కడుపు నింపుకుందాం అనుకున్నాడట. గుప్పిడితో పట్టుకున్నాడు, నోట్లో పోసుకుందాం అనుకుంటున్నాడట. యజమాని వచ్చాడు. రేయ్, ఏంటది? పొట్టండి. ఏం చేస్తున్నావు? తిందాం అనుకుంటున్నానండి. అరే, అది పందుల కోసం తెచ్చిన, నువ్వు తింటానే కాదు, నోరు మొయ్ అన్నాడట. అప్పుడు ఏమైందట? వాడికి బుద్ధి వచ్చిందట. చీ కొట్టాక బుద్ధి వచ్చిందనమాట. బుద్ధి వచ్చిన తర్వాత తండ్రి ఇంటి దగ్గర బోళ్ళంత ఆహారం ఉంది, పని వాళ్ళకు బోళ్ళంతా తిండి ఉంది, నేను ఇక్కడెందుకు ఆకలితో అలమటించిపోవాలని చెప్పి మళ్ళా తండ్రి దగ్గరికి వచ్చాడు. తండ్రి దగ్గరికి వచ్చి, నిజంగా ఎంత మంచి మాట అంటారు అది, ఎంత మంచి మాట. చదవండి లూకా సువార్త 15వ అధ్యాయం 20వ వచనం. అంటే యేసు ప్రభువారు ప్రేమ ఎంత గొప్పదో ఇక మీకు చూపిస్తాను, ఒకసారి చదవండి. వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరిగెత్తి వాడి మెడ మీద పడి ముద్దు పెట్టుకోండి. ఎవరు చేస్తారు ఈ పని అండి? ఎవరు చేస్తారు ఈ పని? వాడి దగ్గర పందుల వాసన వస్తుంది, అరిగిపోయిన చెప్పులు, చిరిగిపోయిన బట్టలు, పెరిగిన జుట్టు, పెరిగిన గడ్డం, వాడి దగ్గర అంతా పందుల వాసనే వస్తుంది. కానీ తండ్రి ప్రేమ గొప్పది. అంటే యేసయ్య ప్రేమ గొప్పదన్నమాట. యేసయ్య ప్రేమ గొప్పది. వాడు దూరముగా ఉన్నప్పుడు చూశాడు, అయ్యో నా కొడుకు రూపురేఖలే పోయినాయి కదా, వాడు ఇలాగ అయిపోయాడు కదా, వాడి బ్రతుకేంటి అని చెప్పేసి ఏం చేస్తున్నాడు? కనికర పడ్డాడట, పరిగెత్తుకొని వెళ్ళాడట, మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడట. అంటే యేసు ప్రభు యొక్క ప్రేమ ఎంత గొప్పదో. అలాగే నువ్వు ఏ స్థితిలో పడిపోయినా, ఏ స్థితిలో జీవిస్తున్నా యేసయ్య రాత్రికి పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారమును మోసుకొనుచున్న సమస్త జనులారా మీరు నా వద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను. ఈ రాత్రి పిలుస్తున్నాడమ్మా. అయ్యా నిన్నే పిలుస్తున్నాడు. నువ్వు ఏ భారం మోస్తున్నావో, ఏ పరిస్థితి. కొంతమంది ఎవరి భారాలు వాళ్ళే మోస్తారండి, కానీ బైబిల్ చెబుతుంది నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును. ఒకసారి నేను ఏలూరు నుంచి రాఘవాపురం బస్సు ఎక్కి వస్తున్నాను. ఒక ఆమె చింతలపూడి వచ్చిన తర్వాత ఒక పెద్ద మూట ఒకటి నెత్తి పెట్టుకొని బస్సు ఎక్కింది. సీటు ఖాళీగా ఉంది, సీట్లో కూర్చుంది. ఈ లోపల కండక్టర్ గారు వచ్చారు. వచ్చిన తర్వాత ఏమ్మా ఎక్కడికి వెళ్ళాలి? సత్తుపల్లి వెళ్ళాలయ్యా. ఆ మూట దింపుడు ఎక్కడ కొడతానంటే ఆ మూట నన్ను కూడా మార్చుదా బస్సు అంటుంది. మళ్ళీ ఏమండి బస్సే ఎక్కింది,
బస్సులో సీట్లో కూర్చొని మూట ఎత్తుని పెట్టుకున్నాను. కొంతమంది అంతే, ఎంతమంది బాధలని చెప్పి ఏసై మోస్తాడు, ఎంతమంది కష్టాలని వేసి మోస్తాడు, కాబట్టి నా భారం నేనే మోసుకుందాం అని జుట్టు పీక్కున్నాడు బోడు అంతమంది ఉన్నారు. లేదండి, ఎంతమంది భారాన్ని అందుకే రాస్తున్నాడు అక్కడ. మత్తయి సువార్త 11:28 రాస్తున్నాడు, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న అక్కయ్యపాలెం ప్రజలారా మీరు నా వద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. ఎంతమందినే పర్లేదు, నువ్వు ఏ కష్టంలో ఉన్నా సరే, ఏ దుఃఖంలో ఉన్నా సరే, ఏ బాధలో ఉన్నా సరే, ఏ బలహీనతలో ఉన్నా సరే యేసయ్య దగ్గరికి రా. యేసయ్య దగ్గరికి రా. ఈ రాత్రి ఆయన గొప్ప నెమ్మది, సంతోషము, సమృద్ధినిచ్చే ఆరోగ్యాన్ని ఇచ్చేవాడిగా ఉన్నాడు అండి. యేసు ప్రభువు వారు ప్రేమ కలిగిన దేవుడే కాదండి, వ్యాధిగ్రస్తులకి ఆరోగ్యం ఇచ్చేవాడు అన్నమాట. ఆయన ఎటువంటి వ్యాధిగ్రస్తులకైనా మంచి ఆరోగ్యాన్ని ఇచ్చే దేవుడు. అది మీ విశ్వాసాన్ని బట్టి ఆరోగ్యాన్ని ఇస్తాడు. అందుకే రాత్రి పిలుస్తున్నాడు. ఎంత బలహీనైనా సరే. మరి బైబిల్ గ్రంథంలో ఒక ఆమె ఉంది, మార్కు రాసిన సువార్త 5:25 ఒక స్త్రీ ఉందన్నమాట. ఆమె 12 సంవత్సరాల నుండి రక్తస్రావము అనే జబ్బుతో బాధపడుతుందట. ఎన్ని సంవత్సరాలండి? 12 సంవత్సరాలు. బ్లడ్ క్యాన్సర్ అన్నమాట. రక్తస్రావం అనే జబ్బుతో బాధపడుతుంది. ఎన్నో వైద్యశాలకి వెళ్ళిందంట, ఎన్నో తెప్పలు పడిందంట, తనకున్న డబ్బంతా వ్యాయపరుచుకుందంట. అంతా అయిపోయిన తర్వాత మరింత బలహీన పడిపోయిందట. అప్పుడు కూర్చొని ఆలోచిస్తుంది, అయ్యో ఇంట్లోది అయిపోయింది, ఒంట్లోది అయిపోయింది, ఇక చావడానికి సిద్ధంగా ఉన్నా, ఇక నా పని అయిపోయిందిలే అనుకుంటుందంట. అలా అనుకునే టైంలో ఒక మాట వినిపిస్తుందట, రోగాలు బాగు చేసే యేసయ్య మన ఊరు వచ్చాడు, దెయ్యాలు వెళ్ళగొట్టే యేసయ్య మన ఊరు వచ్చాడు అనే మాట వినిపిస్తుందట. ఎప్పుడైతే ఆ మాట విందో ఒక ఆశ వచ్చేసింది. ఏం ఆశ వచ్చిందండి? నేను జన సమూహంలోకి వెళ్ళి ఆయన వస్త్రపు చెంగు మాత్రం ముట్టుకుంటే బాగుపడతాను అనుకుందట. అప్పుడు దాకా డాక్టర్ల మీద ఆధారపడుతూ వచ్చింది, ఇంజక్షన్ల మీద ఆధారపడుతూ వచ్చింది, ట్యాబ్లెట్ల మీద ఆధారపడుతూ వచ్చింది, సెలాన్ బాటిల్ మీద ఆధారపడుతూ వచ్చింది, స్కానింగ్ ఎక్స్రేల మీద ఆధారపడుతూ వచ్చింది. చివరికి వచ్చేవాడికి ఆశ ఏంటంటే యేసు ప్రభువు వారి యొక్క వస్త్రపు చెంగు మాత్రం ముట్టుకుంటే బాగుపడతాను అందుకుందంట. వచ్చింది, జనసమూహంలోకి వచ్చి ఆ వస్త్రపు చెంగు మాత్రం ముట్టుకుందట. ఎంత మంచి మాట అండి అక్కడ, ఎంత మంచి మాట. వెంటనే ఆమె రక్తధారలు కట్టెను, ఆమెలో బాధంతా నివారణ అయిపోయాను. ఎవరు చేస్తారండి ఈ అద్భుతం? ఎవరు బాగు చేస్తారు ఈ అద్భుతమైన కార్యం? ఎవరు చేస్తారు? యేసయ్య చేశాడు. యేసయ్య ఆ రోజులే కాదండి, ఈ రోజు కూడా బోడంతమంది కొంతమంది టీవీ ఛానల్లో చూస్తున్నారు, వాళ్ళు సాక్ష్యాలు చెప్తున్నారు, నాకు పలానా రోగం, నువ్వు బాగుపడు, చచ్చిపోతావు డాక్టర్లు చెప్పారు, కానీ యేసయ్య నన్ను బాగు చేశాడు. నా మట్టుకు ఏంటంటే చెప్పండి, నా మట్టుకేంటి ఈ వాక్యం చెప్పే నా మట్టుకేంటి అంటారు? నాకు కళ్ళు పోయినాయి, దగ్గరగా 2 లక్షల రూపాయలు 50 సంవత్సరాల క్రితం 2 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాను. 2 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాను. తిరిగాము హాస్పిటల్లో, భూత వైద్యులు అంతా, యాత్రలు తిరిగేసాం, అంతా ఇంట్లోది ఒంట్లో అంతా అయిపోయింది. చివరికి చచ్చిపోదాం అని తీర్మానం చేసుకున్నాం. ఎవరో తెలిసిన ఆయన ద్వారా, అయ్యా బ్రహ్మంగారు చచ్చిపోయి సాధించేది ఏముంది, యేసు ప్రభుని నమ్ముకోండి, ప్రార్థనకి వెళ్దాం రండి అన్నాడు. మొట్టమొదటిగా ఒప్పుకోలేదు, కానీ తర్వాత దేవుడే ఆకర్షించుకున్నాడు. అద్భుతంగా కళ్ళు బాగు చేశాడు. 4 మాసాలు నా భార్య ఏంటో తెలియదు, నా పిల్లలు ఏంటో తెలియదు, నా కళ్ళ ముందున్న భోజనం ఏంటో నాకు తెలియదు. అలాంటి పరిస్థితి 4 మాసాలండి. అసలు లోకం ఏమీ తెలియదు అనమాట. గుడ్డోడు అయిపోయాడు పూర్తిగా. మా పెద్ద అబ్బాయి చిన్నోడు 2 సంవత్సరాల వయసు అనమాట. ఆడు చేయి పట్టుకొని బయటికి తీసుకెళ్ళేవాడు, లోపలికి తీసుకొచ్చేవాడు. మా ఆవిడ గారు అన్నం కలిపేసి, ఏమన్నా అన్నం కలిపాను భోజనం చేయండి అంటే ఆ పెట్టుకుంటే ఏం వేసిందో, ఏం తింటున్నా ఏం తెలియని పరిస్థితి. 4 మాసాలండి. దేవుడు అద్భుతంగా, ఎందుకంటే యేసు ప్రభు వారు మనుషులు మానవచ్చు, కానీ యేసు ప్రభు, అందుకే బైబిల్ చెబుతుంది అన్నమాట, యేసు ప్రభు వారు నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉన్నాడట ఆయన. అంటే ఆ రోజుల్లో చేసిన అద్భుతాలు ఈ రోజు కూడా చేస్తాడు. ఆ రోజుల్లో పాపాలు క్షమించిన దేవుడు ఈ రోజు కూడా నీ పాపాలు క్షమిస్తాడు. ఆ రోజుల్లో వ్యాధులను బాగు చేసిన దేవుడు ఈ రోజు కూడా నీ వ్యాధిని బాగు చేస్తాడు. ఎంత అద్భుతం అండి. 12 సంవత్సరాలు బట్టి యేసు ప్రభువు ఆమెతో ఒక్క మాట అన్నాడు. ఏమన్నాడు చెప్పండి? కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచను. విశ్వాసం ఉంటే అద్భుతం జరుగుద్దండి. విశ్వాసం ఉంటే, బైబిల్లో ఒక మాట ఉంది కదా, ఆవగింజంత విశ్వాసం ఉంటే కొండ వెళ్ళి సముద్రంలో పడమంటే పడద్దట.
ఆవగింజ ఎంత ఉంటుంది అంటారు? ఇంతలా ఉంటుంది అంటారా? ఆవగింజ ఎంత ఉంటుందండి? చాలా అంటే యేసు ప్రభువు చెప్పిన మాట ఏంటంటే ఆవగింజ బాగా చిన్నది, అంత విశ్వాసం కూడా మీ దగ్గర లేదు అన్నమాట. కొంతమందికి విశ్వాసం ఉంది. మా దగ్గర కొంతమంది వస్తారు, వచ్చి అంకుల్ గారు ప్రార్థన చేయండి, రాత్రి అంతా తల పగిలిపోతుంది, కొబ్బరి నూనె రాసి ప్రార్థన చేయండి అంటారు. సర్లే అని చెప్పేసి కొబ్బరి నూనె రాసి యేసునామములో ప్రార్థన చేసి మంచిదమ్మ ఇల్లు దేవుడు సహాయం చేస్తారంటే, అంకుల్ గారు ఇంటికి వెళ్ళమంటారా, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళమంటారా? మరి కొబ్బరి నూనె తెచ్చినట్టు అంకుల్ గారు ప్రార్థన చేయమని ఎందుకు అన్నట్టు? ఇది అవిశ్వాసం అన్నమాట. నువ్వు కొబ్బరి నూనె తెచ్చావు, నెత్తిమీద పోసాం, విశ్వాసంతో ప్రార్థన చేసాం, కామకింటికి వెళ్ళి పడుకోవాలి కదా, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళమంటారా అంటారు. అందుకే మత్తయి సువార్త 13వ అధ్యాయము 58 రాస్తున్నాడు. అక్కడ వారి అవిశ్వాసమును బట్టి ఆయన అనేక అద్భుతాలు చెయ్యలేదు అని రాసిపెట్టుంది. అవిశ్వాసాన్ని బట్టి అద్భుతం చేయడండి. అవిశ్వాసాన్ని బట్టి ఏ అద్భుతం చేయరట. ఒక భార్యాభర్తలకి మంచి ఆలోచన వచ్చింది. ఇంటి ముందంటే ఇలాంటి గోడ ఉందంట, అవతల మా గోడ లాంటి చిన్న గోడ ఒకటి పాడుపడిపోయి ఉందన్నమాట. అందరూ అన్నారంట, ఏమ్మా పొద్దున్న లేచి ఆ గోడ ఇంకా చూస్తున్నారేంటి, పెద్ద దరిద్రం అన్నారట. సరే పడగొడితే వాళ్ళు ఏమంటారు అని చెప్పేసి ఏం చేశారు వీళ్ళు? యేసు ప్రభువు చెప్పారు కదా, ఆవగింజంత విశ్వాసం అంటే కొండెళ్ళి సముద్రంలో పడదన్నారు కదా, కాబట్టి గోడ దగ్గర మోకరించి ప్రార్థన చేద్దాం, ఆయనే పడేస్తారు అనుకొని ఏం చేశారు? భార్యాభర్తలు ఒక చిన్న గోని బట్ట తీసుకొచ్చి అక్కడ వేసి మోకరించి ఆ గోడ దగ్గర ప్రార్థన చేస్తూ తేప కళ్ళు తెరిచి చూస్తున్నారంట, పడిందా లేదా. ఇంకెందుకు పడద్దు? కళ్ళు తెరిచాక పడిందా లేదని కళ్ళు తెరిచి చూస్తున్నారంట. అంటే అవిశ్వాసం అన్నమాట. అవిశ్వాసం లేదండి. ఈ రాత్రికి ఇందాక మనం పాటపడి ఎంత ఘోర పాపాత్ములైనా సరే, నువ్వు ఎటువంటి పాప ఊబిలో ఉన్నప్పటికీ యేసయ్య తప్పకుండా బాగు చేస్తాడు. అసలు యేసు ప్రభువు ఈ భూలోకంలో జన్మించడం గల కారణం అదే. అందుకైనా పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చి సర్వమానవాళి పాప పరిహారం కొరకై. అందుకో మాట చదవండి. ఇప్పుడు యోహాను రాసిన మొదటి పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చదవండి. ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచినడలా మనం అన్యోన్య సహవాసం గలవారమైందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా బాగా గుర్తుపెట్టుకోండి. ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము అంటే నువ్వు కాళ్ళతో చేసిన పాపం, చేతులతో చేసిన పాపం, తలంపులతో చేసిన పాపం, ఆలోచనతో చేసిన పాపము, ఉద్రేకంలో చేసిన పాపాలు, ఈ పాపాలన్నిటికీ పరిహారము సరైన ఔషధం ఏంటయ్యా అంటే యేసుక్రీస్తు రక్తమే. యేసుక్రీస్తు రక్తమే. ఎందుకని అంటారు? యేసుక్రీస్తు రక్తములో అంత స్పెషల్ ఏముందంటారు? చదవండి ఒకసారి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం చదవండి. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచింపబడితేనని మీరు ఎరుగురా. కాబట్టి యేసు రక్తం ఏంటంట నిర్దోషమైనది, నిష్కలంకమైనది అనమాట అండి. అంటే ఆ రక్తంలో పాపము లేదనమాట. ఆ రక్తములో పాపము లేదు. అందుకే ఆ రక్తము చేత నీ ప్రతి పాపం అన్నమాట. అంటే నువ్వు కాళ్ళతో చేసిన పాపాన్ని బట్టి యేసు ప్రభువారు 2 కాళ్ళలో కూడా మేకులు కొట్టించుకున్నారు. నువ్వు చేతులతో చేసిన పాపాన్ని బట్టి 2 చేతుల్లో మేకులు కొడుతూ వచ్చారు. నువ్వు ఆలోచనతో చేసిన పాపాన్ని బట్టి శిరస్సు పైన ముళ్ళ కిరీటాలు కొట్టించుకున్నారు. నువ్వు తలంపులతో చేసిన పాపాన్ని బట్టి పక్కలో బళ్ళెం పెట్టి పొడిపించుకున్నాడు. పొడిపించుకున్నాడు. పంచగాయాలు పొంది నీ పాపాలకు పరిహారం కలిగి చేస్తూ వచ్చాడు. ఆ కలువరి యొక్క సిలువలో ఆయన రక్తధారలో ఆ రక్తధారలు ప్రవహిస్తున్నాయట. ఎందుకంటే నీ పాపాలు నా పాపాలు క్షమించబట్టుకై. పాప శిక్ష పొందా తగి ఉంటిమి, మన శిక్ష ప్రభువే సాగించేను.
పాప శిక్ష పొంద తగియుంటిమి, మన శిక్ష ప్రభువే సహించెను. నలుగా గొట్టబడే పొడువబడే నీకై, నలుగా గొట్టబడే పొడువబడే నీకై అంగీకరించు యేసుని, అంగీకరించు యేసుని. యేసు చావందే సిలువపై నీ కొరకే నా కొరకే అంత గొప్ప శ్రమ నోచెను. నీ కొరకే నా కొరకే నది వలె యేసు రక్తము సిలువలో నుండి ప్రవహించే, నది వలె యేసు రక్తము సిలువలో నుండి ప్రవహించే. పాపము కడిగి మలినాంబు తుడిచి, పాపము కడిగి మలినాంబు తుడిచి ఆ ప్రశస్త రక్తమే, ఆ ప్రశస్త రక్తమే. యేసు చావందే సిలువపై నీ కొరకే నా కొరకే ఎంత గొప్ప శ్రమ నోచెను. నీ కొరకే నా కొరకే నేడే నీ పాపములో ఒప్పుకో, నీ పాప డాగోలు తుడుచుకో. నేడే నీ పాపములో ఒప్పుకో, నీ పాప డాగోలు తుడుచుకో. నీ ఆత్మ తనువుల శుద్ధి పరచుకో, నీ ఆత్మ తనువుల శుద్ధి పరచుకో. క్రీస్తు యేసు రక్తములో, క్రీస్తు యేసు రక్తములో యేసు చావందే సిలువపై నీ కొరకే నా కొరకే అంత గొప్ప శ్రమ నోచెను. నీ కొరకే నా కొరకే. ప్రియమైన స్నేహితులారా, ఈ రాత్రి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎందుకు ఆ పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకములో కన్యామరియ గర్భంలో ఎందుకు జన్మించాడు అంటే, ఆయన రక్తం వలన ఈ రాత్రి నీ పాపాలు క్షమించడం కొరకై, ఆ రక్తధారల చేత నీ పాపాలు కడుగుట కొరకై ఈ రాత్రి చేతులు చాచి నిన్ను కూడా పిలుస్తున్నాడు. హృదయాన్ని కఠినపరచుకొనక, మనసును తిరుపుకొనక యేసయ్య దగ్గరకు రా, తప్పకుండా నీ పాపాలు క్షమించి నిన్ను కూడా ప్రేమించి నీ పేరు కూడా జీవగ్రంథంలో రాసి నువ్వు కూడా పరలోకానికి వారసుడు అవడానికి మంచి మిక్కిలి అనుకూలమైన సమయం అన్నమాట. ఇప్పుడు కాదులే అంకుల్ గారండి, ఇంకా 2025 వచ్చిన తర్వాత మారతానులే అని అనుకుంటున్నావేమో, వాయిదా వేస్తున్నావేమో. జాగ్రత్త, పరిశుద్ధ బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13-14 వచనంలో రాయబడుతుంది. ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరము ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదించమని చెప్పువారులారా, మీ జీవము ఏ పాటిది? మీరు అంతలో కనబడి ఇంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారు కారా? నీ ప్రాణానికి గ్యారంటీ లేదు నాయనా, నా ప్రాణానికి గ్యారంటీ లేదు. గ్యారంటీ లేని ప్రాణం అన్నిటికీ గ్యారంటీ ఉంది. నీ ఇంట్లో ఫ్యాన్ తిరుగుతుంది, దానికి గ్యారంటీ ఉంది. నువ్వు టీవీ చూస్తున్నావు, దానికి గ్యారంటీ ఉంది. నీ కాళ్ళ చెప్పులకి గ్యారంటీ ఉంది. నువ్వు వేసుకున్న బట్టలకి గ్యారంటీ ఉంది. నువ్వు తలకేసుకున్న రంగు కూడా గ్యారంటీ ఉంది. జుట్టుకేసుకున్న రంగు కూడా గ్యారంటీ ఉంది. కానీ ఇవన్నీ అనుభవిస్తున్నా నీకేమైనా గ్యారంటీ ఉందో చెప్తావన్నా? ఇవన్నీ అనుభవిస్తున్నా నీకేమైనా గ్యారంటీ లేదు? లేదండి, ఈ గ్యారంటీ లేదు. అందుకంటున్నారు, రేపేమి సంభవించునో నీకు తెలియదు, నీ జీవము ఏ పాటిది. మరణానికి మర్యాద లేదట.
ఎప్పుడు చనిపోతాం మనకు తెలియదు. అందుకే ఇది మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినము. ఉన్న చోటున ఉన్న పాటున మోకరించి కళ్ళు మూసుకొని, యేసయ్యా నా పాపాలు క్షమించయ్యా, నా జీవితం బహు భయంకరమయ్యా, చస్తే నరకానికి వెళ్ళిపోతాను అనుకున్నానయ్యా, కానీ రాత్రి నాతో మాట్లాడుతూ వచ్చావు, నా పాపాలంటే వెలుగులో చూపిస్తూ వచ్చావు, ఈ రాత్రికి ఒప్పుకున్నా. చాలా చిన్న మాట అంటే యేసయ్య తప్పకుండా క్షమించేవాడు. బైబిల్ గ్రంథం సెలవిస్తుందా? తీసుకుందంటారా? యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం తీసే ఉందా? 9వ వచనం చదవండి. మన పాపములను మనం ఒప్పుకొని ఎడలా, మన పాపములను మనము ఒప్పుకొని ఎడలా ఆయన నమ్మదగి. బాగా గుర్తుపెట్టుకోవాలండి. ఎవరు రాస్తున్నారు? మన పాపములను మనము ఒప్పుకొని ఎడలా. నమ్మదగిన వాడును. వాక్యం చెప్తుందండి, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు గాని వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడు. అందుకే మన పాపాలు మనం ఒప్పుకుంటే యేసయ్య నమ్మదగిన వాడు. ఈ రాత్రికి నీ పాపాలు క్షమిస్తాడు. నీ మనసులో గొప్ప మనశ్శాంతి, నెమ్మది ఇచ్చేవాడిగా ఉంటాడు. అటువంటి కృప దేవుడు మీకు దయచేయనుగాక. మోకరించండి. కళ్ళు మూసుకోనండి. ఈ మాటలు విన్న ప్రియమైనటువంటి స్నేహితుడా, సహోదరి, యేసు ప్రభువారు ఎందుకు వచ్చాడో, యేసు ప్రభువారు నామములో ఏం దొరుకుతుందో ఈ రాత్రి పరిశుద్ధ గ్రంథంలో నుండి మీరు విన్నారు. చెప్పబడినటువంటి మాటలు ఎవరు మా మాటలు, మా సొంత మాటలు కాదు. బైబిల్లో యేసు ప్రభువారు ఏం చెప్పాడో, దేవుడు ఏమి చెప్పాడో ఆ మాటలు మీకు వినిపించాం. ఆకాశము భూమి గతించును కానీ నా మాట ఏమాత్రము గతింపదని రాయబడింది. ఈ మాటలు గతింపనివి. ఈ మాటలు విన్న మీరు కూడా ధన్యులు. ఎందుకంటే దేవుని మాటలు మీరు విన్నారు. ఈ మాటలు వినువారు కూడా ధన్యులే. అయితే వింటే సరిపోదు, దాన్ని గైకొంటే మరీ ధన్యులు. కనుక అమ్మ, అయ్యా, సహోదరుడా, సహోదరి, ఇంకా ప్రభువైన యేసుక్రీస్తునందు ఎవరైనా విశ్వాసం ఉంచకుండా ఉంటే ఈ రాత్రి దగ్గర దూరములో మౌనంగా కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకో. పాపము వాకిట పొంచి ఉండేదిగా ఉంది. ఇక అది వాకిట్లో ఉంటే ఆశీర్వాదం లోపలికి రాలేదు. ఈరోజు మానవుని యొక్క జీవితంలో మానవుడికి మేలు కలగపోవటానికి మానవుడి యొక్క పాపం ఈరోజు అనేకసార్లు మేలు కలగలేదని అనుకుంటున్నాం. అయితే పాపమే మనకు మేలు చేయకుండా చేస్తూ ఉంది. ఒక దినం మనం చేసిన పాపాలు మనల్ని నిలబెడతాయి. ఎందుకంటే ఎవరిని పాపం అని పట్టుకొని మనలను నిలబెడతాయి. ఆ రోజు ఎవరు తప్పించలేరు. ఈరోజు మన పాపాలు ఎక్కడికో పోవు, చేసినవి ఏదో మర్చిపోతాం మనం. కానీ మన పాపాలు ఎన్నడూ మనం విడిచిపెట్టిపోవు. దేవుని యొక్క తీర్పుకు లాక్కొని పోతాయి. వెనక కూడా నెడతా ఉంటాయి మన పాపాలు. మధ్యలో మనం ఉంటాం. పాపం ఎంత బాధాకరమైందండి. ఈరోజు ఈ పాపంలో ఉండి మానవుడు నశించడం యేసు ప్రభువారికి ఏమి ఇష్టం లేదు. అందుకే పరలోకం నుండి భూలోకానికి మానవుడుగా వచ్చాడు. మనందరి యొక్క దోషము, పాపమునకు రావాల్సిన శిక్ష యేసు ప్రభువారు శిలువలో భరించాడు. ప్రతి పాపం, అది ఏ పాపమైనా సరే, ప్రతి పాపము కొరకు యేసు ప్రభువారు కలువరి శిలువలో బలైపోయాడు. ప్రతి పాపం అంటే మన కళ్ళతో చేసిన పాపం, నోటితో చేసిన పాపం, దేహంతో చేసిన పాపం, శరీరంతో చేసిన పాపం, చేతులతో చేసిన పాపం, కాళ్ళతో చేసిన పాపం,
ఈ చెవులతో చేసిన పాపం, మన మైండ్తో చేసిన పాపం, మన హృదయంతో చేసిన పాపం, అది ప్రతి పాపము యేసుప్రభువారు పాపానికి రావాల్సిన శిక్ష తన మీద భరించి తన రక్తమంతా కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన దేవుడు యేసుప్రభువారు. ఈ రాత్రి ఎంత ఘోర పాపత్ములైనా సరే ఆయన ఆహ్వానిస్తూ ఉన్నాడు. సమీపంగా ఉన్నాడు, ఇప్పుడు నీకు దగ్గర ఉన్నాడు. ఇప్పుడు దాకా నీతో ఈ వాక్యం ద్వారా ప్రభు నీతో మాట్లాడాడు. సమీపంగా ఉన్నప్పుడు వద్దని త్రోసివేసి దూరంగా వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు కావాలనుకుంటే ఈ రాత్రి దేవుడు ఇచ్చిన అవకాశం సద్వినియోగపరచుకో. మనసులో చిన్న ప్రార్థన చేసుకో. యేసయ్యా నువ్వెవరో విన్నాను, ఎవరి దగ్గరకు వచ్చావు, ఎందుకు వచ్చావు, దేని కొరకు వచ్చావు, ఏమి చేయడానికి వచ్చావు, ఈరోజు నీ అందు విశ్వాసం ఉంచితే ఏమి దొరికిద్దో నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడావు. నీకు ఎంతో వందనాలు ప్రభువా. బలహీనుడిని, తెలిసి తెలియక ఎన్నో పాపాలు చేశాను, నీ రక్తధారలో నన్ను కడుగు ప్రభు అని కోరుకో. నువ్వేమి ఇవ్వాల్సిన అవసరం లేదు, మనసులో ప్రార్థన చేసుకో. యేసయ్యా నన్ను క్షమించయ్యా, జన్మ కర్మ పాపిని, నన్ను క్షమించు, నీ రక్తధారలో కడుగు ప్రభు అంటే ప్రేమ కలిగిన దేవుడు తన రక్తధారలో కడిగి పరిశుద్ధపరుస్తాడు. శాంతి, నెమ్మది, సమాధానం, దేవునితో సహవాసం, ఈ లోకాన్ని విడిస్తే స్వర్గరాజుని గొప్ప భాగ్యం ప్రభు నీకు అనుగ్రహిస్తాడు. మౌనంగా మనసులో ఒక 2 నిమిషాలు అందరూ ప్రార్థన చేసుకోనండి. దగ్గర దూరంలో ఈ మైక్ ద్వారా వింటున్న మీరు కూడా యేసు ప్రభువా నన్ను రక్షించు, నా పాపాలు క్షమించని కోరుకో, ప్రార్థన చేసుకో, ప్రభు కనికరిస్తాడు. మీరు ఇంకా ప్రభుని గురించి అధికంగా తెలుసుకోవాలని ఆశ ఉంటే ఇక్కడ అక్కాయపాలెం దిబ్బల మీద హెర్మోను ప్రార్థనా మందిరం ఉంది. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు అక్కడ దైవారాధన జరుగుతూ ఉంది. సేవకులు ఉన్నారు. వచ్చి దేవుని వాక్యమిని ఆత్మీయులు పొందవలసి మనం చేస్తున్నాం. వారంలో నియామక కూడికలు ఉన్నాయి. మీకు ఏదైనా అవసరం ఉంటే వెళ్ళి అక్కడ ప్రార్థన చేసుకోవచ్చు. వచ్చే 25వ తారీఖు క్రిస్మస్ సందర్భంగా ప్రత్యేక కూడిక ఉంటుంది. దయచేసి ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. వచ్చి దేవుని వాక్యం వినవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. ఎవరైనా ఇక్కడ చేరిన వారిలో కానీ ఇళ్ళకాడ ఉన్నటువంటి వారిలో కానీ యేసయ్యా నన్ను క్షమించు, నా పాపాలు క్షమించయ్యా అని కోరుకుంటే మేము కూడా నీ కొరకు ప్రార్థన చేస్తాం. మీ చెయ్యి అట్లా తలకు పైగా చూపెట్టి దించండి చాలు, మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ఎవరైనా మా కొరకు ప్రార్థించండి, ప్రభు మమ్మల్ని కూడా కనికరించి క్షమించలాగునా మేము కూడా కోరుకున్నాము అని ప్రార్థన చేసుకున్న వాళ్ళు, మనసులో అనుకున్న వారు ఉంటే మీ చేతాలకు పైగా చూపెట్టి దించండి, మీ కొరకు ప్రార్థన చేస్తాం. ముగించక మునుపు సహోదరి, ప్రభు నిన్ను బలపరచునుగాక, ప్రభు నీ చేయి పట్టుకొని నిన్ను నడిపించునుగాక, తన రక్తధారల్లో నిన్ను కడిగి ప్రభు శుద్ధి చేయనుగాక. ఇంకా ఎవరైనా ఉన్నారా? ప్రేమ కలిగిన తండ్రి, మీ ఘనమైన నామమును బట్టి స్తోత్రాలు. ఈ రాత్రి నీ బిడ్డలంగా ఈ గృహంలో, ఈ స్థలంలో మేము చేరి రావడానికి కృపించినందుకే స్తోత్రాలు. ప్రభు అక్కాయపాల్లో ఉన్న బిడ్డలందరూ మీరు ప్రేమించి వారికి ప్రేమ వార్త, ఈ శుభవార్త వినిపించాలని ఆశతో ఈ స్థలంలో చేరి రావడానికి కృపించినందుకు స్తోత్రాలు. మీరు ఇంకనూ మమ్మల్ని ప్రేమిస్తున్నారు. మేము పాపులమైంటుండగా, బలహీనమైంటుండగా, భక్తిహీనమైంటుండగా, మా పాపులను బట్టి మమ్మల్ని ప్రభు శిక్షిస్తే ఎప్పుడో నశించిపోయి ఉండేవాళ్ళం. కానీ మా ఎడల ఇంకనూ నీ ప్రేమను ధ్వజంగా ఎత్తారు. నీ ప్రేమకై స్తోత్రాలు. ఇంకనూ మీరు సమీపంగా ఉన్నారు ప్రభువా. మీరు దొరుకు కాలమున మిమ్మలను వెదకుటకు, అంగీకరించుటకు కృపనుగ్రహించండి. ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరినీ దీవించండి. దేవ, ఎవరు ఇది మాకు తెలియదని చెప్పకుండా సాక్షార్థమై ఈ రాత్రిని వాక్యం ప్రకటించబడి ఉంటుండగా విన్నవారిలో మీ కార్యం జరిగించము. దుష్టులు ఎత్తుకొని పోకుండా సహాయం చేయము. ఒక దినాన మేము ఫలితం చూచుటకు కృపనుగ్రహించండి. యేసు ప్రభువా, మీ నామములో దొరికే గొప్ప రక్షణ, ఆత్మరక్షణ, నిత్యరక్షణ, పాపక్షమాపణ, నీ నామములో దొరికే గొప్ప స్వస్థత, మేలు ఈ ప్రాంతంలోని ప్రజలు అనుభవించేలాగా సహాయం చేయము. మనుషులందరి కొరకు ప్రార్థిస్తున్నాం. మనుషులందరి యొక్క రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాం. మీరే మీ రక్షణ కార్యం జరిగించి
కృపనుగ్రహించము. మాటలు విన్న బిడ్డలు దీవించము. ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నవారు ఎవరు ఏ అవస్థలో అక్కర్లో ఉన్నారో మీ నామంలో యేసు నామములో వారి అవస్థలో మీరు తీర్చి మీరే మహిమ పొందవలసిందిగా మనం చేస్తుంటున్నాం. సహాయం చేయండి. సంతోషము కొరకు ప్రార్థిస్తున్నాం. తన వృద్ధాప్యలో మంచి ఆరోగ్యవంతురాల గురించి నీ పునరుద్ధాన శక్తి చేత మీరు నింపండి. తన కుమారుడు కోడలు బిడ్డలు అట్లాగే కుమార్తెలు వారి సంతానాన్ని మీరు ఆస్వాదించండి. అట్లాగే రెడ్డయ్య గారు ప్రభా తన కొరకు ప్రార్థిస్తున్నాం. అట్లాగే తన భార్య లేని కొరత ఉంది ప్రభా నీ మహిమలో పిలుచుకున్నారు. అట్లాగే కుమారుడు కోడలు బిడ్డలు వారి కుటుంబాలు వారందరినీ కూడా మేలుకై జ్ఞాపకం చేసుకొని మీరే మహిమ పొందవలసి మనం చేస్తుంటున్నాం. ఈదింగి బజార్లో ఉన్న ప్రతి ఒక్కరిని బట్టి స్తోత్రాలు ప్రభా. మీ పద్మ తను కూడా మంచి ఆరోగ్యవంతురాలు గుంచము. తనకున్న గుండె బలహీనత దూరపరిచి పూర్ణ స్వస్థను గురించి సహాయం చేయండి. మల్లేశ్వరి సహోదరిని కూడా మీరు కనికరించి మంచి ఆరోగ్యవంతురాలు గురించి తన కుటుంబాన్ని కూడా బలపరచము. సుబ్బారావు బదులు అలివేలు సహోదరి వారి కుటుంబాన్ని కూడా మీరు వెలుకై జ్ఞాపకం చేసుకొని కృపను గ్రహించవలసి మనం చేస్తుంటున్నాం. ఈ విధంగా ఈ బజార్లో ఈ ప్రాంతంలోని బిడ్డలందరూ బట్టి స్తోత్రాలు. హెర్మోను మందిరాన్ని ప్రేమించి వస్తున్న ప్రతి విశ్వాసి వారి కుటుంబాలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉంటున్నాం. నీ బిడ్డలందరినీ పేరు పేరున దీవించి మీరే మహిమ పొందండి. దేవా కృపను గ్రహించము. రాగలిగిన సంఘస్థులందరిని బట్టి స్తోత్రాలు. పేరు పేరున బలపరచండి. అట్లాగే ప్రభా స్థానిక సంఘం చుట్టూ మీ కాపుదలు ఉంచండి. సరిహద్దులు విశాలపరచండి. ఈ రాత్రి ఈ విధంగా నీ బిడ్డలు కలిసి ప్రభా హెర్మోన్లోని విశ్వాసులు ఈ కూడికి ఏర్పాటు చేయడానికి కృపించినందుకు స్తోత్రాలు. నీ బిడ్డలకు సంపూర్ణమైన దీవెనను గురించి సహాయం చేయం. నీ దాసుని కూడా మీరు బలపరిచి వాడుకున్నారు. తిరిగి రేపు ఎల్లుండి కూడా మా మధ్య మీరు బలపరిచి మీరు అభిషేకించి వాడుకొని మీరే మహిమ పొందవలసి మనం చేస్తుంటున్నాం. అలాగే స్థానిక సేవకుడు ఓబేదు గ్రేస్ బిడ్డలు వారిని కూడా మీరు కనికరించి ఇంకా ముందు దినాల కొరకే పరిచయ కొరకై మీరు వారిని ఆయుధపరచవలసింది మనం చేస్తుంటున్నాం. కృపను గ్రహించండి. నీ బలిష్టమైన హస్తాలకు ఇక్కడ దయచేసి ఒక్క నిమిషం కూర్చోనండి. ఈ కూడికి వచ్చినటువంటి మీ అందరికి కూడా